శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రఘునందన రఘుపతి సీతామనోనాయక కారుణ్యాభయదానహస్తవరదా కాకుత్సవంశోద్భవా దారిద్ర్యాంధతమిశ్రతాపహరణ తత్వాబ్ధిచంద్రోదయా రారా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్కెదన్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రమణముని పదాబ్జధ్యాన సంకల్పచిత్తః భువన వినుతి పాత్రః స్వాత్మబోధ ప్రకాశః అమృతమభయతత్వం బోధయన్ నిత్యమాస్తే జయతు జయతు సత్యానందనామా యతీంద్రః. జయతు జయతు సత్యానందనామా యతీంద్రః. భక్త మహాశయులారా, మన సత్యానంద స్వామి ఆశ్రమంలో దేవీ నవరాత్ర మహోత్సవములు, అలాగే భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి 29వ ఆరాధనా మహోత్సవములు ప్రారంభించబడ్డాయన్న విషయం అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు 3వ రోజు. ఈ సందర్భంగా మొదటి నుండి కూడా శ్రీరామాయణ ప్రవచనములు అనేటువంటివి నిర్వహింపబడుతూ ఉన్నాయి. మరి మొదటి రోజు, 2వ రోజు బాలకాండలో వాల్మీకి మహర్షి రచించినటువంటి బాలకాండలో ఉండేటువంటి విషయాలని మనం మననం చేసుకున్నాము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననము, వారి విద్యాభ్యాసము, విశ్వామిత్ర మహర్షితో రామ లక్ష్మణులు అనుసరించి వెళ్ళి తాటకను సంహరించడము, యజ్ఞ సంరక్షణ చేయడము, ఆ తరువాత సిద్ధాశ్రమం నుండి మిథిలకు బయలుదేరడము, మిథిలా నగరములో రామచంద్రస్వామి శివ ధనుర్భంగం చేయడము, సీతారాముల కళ్యాణము, అలాగే లక్ష్మణస్వామి ఊర్మిళ వారి కళ్యాణము, అలాగే భరతుడు మాండవి వారి కళ్యాణము, శత్రుఘ్నుడు శృతకీర్తి వారి కళ్యాణము జరిగినాయి. ఆ తరువాత అందరూ కూడా మిథిలా నగరము నుండి బయలుదేరి అయోధ్యకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో పరశురాముడు కనిపించడం, ఆ పరశురాముని చేతిలో ఉన్నటువంటి వైష్ణవ చాపాన్ని అవలీలగా ఎక్కుపెట్టాడు శ్రీరామచంద్రుడు. ఆ తరువాత
అందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఆనందంగా అయోధ్యలో నలుగురు రాజకుమారులు కూడా తమ పత్నులతో ఆదర్శ దాంపత్యాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే అక్కడ అయోధ్య చేరుకున్న కొన్ని రోజులకే దశరథ మహారాజు అన్నాడు, నాయనా భరత, మీ మేనమామ కేకయ దేశం నుంచి వచ్చి ఉన్నాడు నిన్ను తీసుకొని వెళ్ళేదానికి. కాబట్టి నీవు కేకయ దేశానికి వెళ్ళాలి అంటే భరతుడు ఎప్పుడూ కూడా శత్రుఘ్నుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇరువురు కలిసి కేకయ దేశానికి వెళ్ళారు. ఇక్కడ రామలక్ష్మణులు ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా భరతుడు కేకయ దేశానికి వెళ్ళినటువంటి ఆ తరువాత దశరథ మహారాజు చక్కగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే భరతుడు శత్రుఘ్నుడు ఇరువురు కూడా కేకయ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ తండ్రి గారి గురించి, తండ్రి గారు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనసులో తలుచుకుంటూ ఉన్నారు. అలాగే భరతుని గురించి, శత్రుఘ్నుని గురించి కూడా దశరథ మహారాజు వారు ప్రస్తుతం దగ్గర లేరు, అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండ అనేటువంటి ఆ 2వ కాండ ప్రారంభమవుతూ ఉన్నది. ఈ విధంగా దశరథ మహారాజు దూరంగా ఉండేటువంటి భరతుణ్ణి, శత్రుఘ్నుని మాత్రమే కాదు తలుచుకుంటూ ఉండేది, దగ్గరే ఉన్నటువంటి రాముడు, లక్ష్మణులను కూడా తలుచుకుంటూ ఉన్నాడు. నలుగురు కుమారులలో రామచంద్రుడు చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎందుకంటే రామునిలో ఉండేటువంటి గుణములు అటువంటివి కాబట్టి. రాముడు సుగుణాభిరాముడు. ఆయనలో ఉన్నటువంటి గుణములు అన్నీ కావు. మనం మొదటి రోజునే వాల్మీకి మహర్షి ఒక 16 గుణములను చెప్పి, ఈ 16 గుణాలు ఎవరిలో ఉన్నాయంటే నారద మహర్షి చెప్పాడు, రామచంద్రుల్లో ఉన్నాయని. అయితే నారదుడు చెప్పేటప్పుడు 64 సుగుణాలుగా చెప్పాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ అయోధ్యకాండలో రామచంద్రస్వామి యొక్క సుగుణాలు అన్ని అని లెక్క పెట్టలేనన్ని సుగుణాలు మనకు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. మనం గమనించి ఏం చేయాలి అంటే అలాంటి సుగుణాలు మనము కూడా క్రమంగా 1, 2, 3 అన్నట్లుగా మనము కూడా సంపాదించుకోవాలి. అలాంటి సుగుణాలను సంపాదించుకుంటే గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః. పూజాస్థానము, గౌరవము అనేటువంటిది ఎలా లభిస్తుంది అంటే సుగుణముల వలననే లభిస్తుంది. కానీ ఆయన మగవాడు కాబట్టి గౌరవించాలి, స్త్రీ కాబట్టి గౌరవించాలి, చిన్నపిల్లవాడు కాబట్టి గౌరవించాలి, ఇలాంటిది కాదు. గుణాః పూజాస్థానం, గుణములు మాత్రమే, సుగుణములు మాత్రమే గౌరవింపబడేదానికి కారణమవుతాయి, పూజింపబడేదానికి కారణమవుతాయి. అందువలనే రామచంద్రస్వామి ప్రపంచమంతటా కూడా అందరిచే పూజింపబడుతూ ఉన్నాడు. ప్రతి గ్రామంలో కూడా రామచంద్రస్వామి యొక్క ఆలయము అనేటువంటిది వెలసి ఉన్నది. అటువంటి రాముని యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేము. చూడండి, దశరథ మహారాజు ఏమంటున్నాడో వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. తేషామపి మహాతేజ రామో రతికరః పితుః స్వయం భూరివ భూతానాం బహూవ గుణవత్తరః. నలుగురు కుమారులు ఉంటే
వాళ్ళల్లో రాముడు అనేటువంటి ఆ జ్యేష్ఠ కుమారుడు దశరథునికి ఎంతో ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే బ్రహ్మదేవునిలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో అన్ని గొప్ప గుణాలు కూడా రామచంద్రస్వామిలో ఉన్నాయి. సహి దేవైరుదీర్ణస్య రావణస్య వదార్థిభిః అర్థితో మానుషే లోకే జగ్నే విష్ణుః సనాతనః. వాల్మీకి మహర్షి అక్కడక్కడా కూడా రాముడు విష్ణు అంశ సంభూతుడు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చెబుతూ ఉన్నాడు, రామచంద్రుడు విష్ణువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడు, రావణుడు అనేటువంటి రాక్షసుని సంహరించేదానికి జన్మించినటువంటి వాడు. అందువలన ఆయన గుణాలతో అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు. అలాగే ప్రధానంగా తండ్రి అయినటువంటి దశరథ మహారాజును కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. అలాగే రాముని యొక్క తల్లి కౌసల్యాదేవి, ఆమె కూడా రామచంద్రస్వామి యొక్క గుణములకు ఎంతగా ఆనందిస్తూ ఉన్నదో. ఎంతోమంది రాముణ్ణి పిలిచేటప్పుడు కూడా కౌసల్యానందవర్ధన అని అంటూ ఉంటారు. కాబట్టి ఉత్తిష్ట నరశాబ్దుల కర్తవ్యం దైవమాన్యం అని నిన్న మనం అనుకున్నాము. ఆ శ్లోకాన్ని అక్కడ కూడా కౌసల్యకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు అనేటువంటిది మనకు చక్కగా వినిపిస్తుంది. ఆ విధంగా కౌసల్యాదేవికి ఆనందాన్ని కలిగించేటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇంకా ఎన్ని గొప్ప గుణములు కలిగి ఉన్నాడో చూడండి. సహి రూపోపపన్నశ్చ వీర్యవాన్ అనసూయకః భూమావనుపమః సూనుః గుణైః దశరథోపమః. దశరథ మహారాజు ఎంత గొప్ప గుణములు కలిగి ఉన్నాడో అలాగా గొప్ప గుణములను కలిగిన వాడుగా రాముడు ఉన్నాడు. చక్కనైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, చాలా గొప్ప పరాక్రమం అనేటువంటిది కలిగినటువంటి వాడు, అసూయ అనేటువంటిది లేనటువంటి వాడు, ఈ భూమి మీద సాటి లేనటువంటి గుణములతో ప్రకాశించేటువంటి వాడు. రామచంద్రస్వామి యొక్క గుణాలు సతో నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం ప్రభాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. రాముడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ముఖము ప్రసన్నవదనంగా ఉంటుంది. అంతేకాదు ఆయన మాట్లాడితే మృదువుగా మాట్లాడతాడు, మధురంగా మాట్లాడతాడు, హితమునే మాట్లాడతాడు, ప్రియమునే మాట్లాడతాడు, నవ్వుతూ మాట్లాడతాడు. కాబట్టి రామచంద్రస్వామి గురించి మనం చెప్పాలి అంటే రాముడు మృదుభాషి, మధురభాషి, మితభాషి, హితభాషి, పూర్వభాషి, ప్రియభాషి అని చెప్పవచ్చు, సత్యభాషి అని చెప్పవచ్చు. పూర్వభాషి ముందుగా తానే నేనేంటి ముందుగా మాట్లాడేదేంటి అనేటువంటి ఆలోచన కాకుండా తనంతట తానుగా చిరునవ్వుతో పలుకరించేటువంటి వాడు రామచంద్రస్వామి. అంతేకాదు ఎవరైనా కఠినంగా మాట్లాడినా వాళ్ళతో తిరిగి కఠినంగా మాట్లాడేటువంటి వాడు కాదు. నిన్న మనం గమనించాం కదా, పరశురాముడు వచ్చి నీవు ఇదిగో ఆ శివధనుస్సును విరిచావు కదా, నేను వచ్చాను, ఇదిగో విష్ణు శాపం ఉంది, దీన్ని ఎక్కుపెట్టు, నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని మాట్లాడుతూ ఉంటే రామచంద్రస్వామి మొట్టమొదట పరశురాముని అభినందించాడు. ఏమిటి, ఎలాగా? అయ్యా పరశురామ, మీ తండ్రిని సంహరించినటువంటి ఒకానొక రాజును శిక్షించేందుకోసంగా నీవు అనేక మార్లు దండయాత్ర చేసి రాజులందరినీ కూడా శిక్షించి నీవు మీ నాన్నకు తండ్రి గారికి రుణం తీర్చుకున్నావయ్యా, పితృ రుణం తీర్చుకున్నావు, అందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. చూడండి, కఠినంగా ఎదుటివాళ్ళు మాట్లాడితే తాను కఠినంగా మాట్లాడకుండా ఎదుటివారిలో ఉన్నటువంటి శూనాన్ని అభినందిస్తూ ఉన్నాడు. అలాగే మనకు తర్వాత కిష్కింధాకాండ అక్కడ కూడా ఆంజనేయ స్వామి వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఎంత మధురంగా మాట్లాడాడు, ఎంత గొప్పగా మాట్లాడాడు అని లక్ష్మణునితో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రామచంద్రస్వామి ఆ విధంగా మనం గమనించినట్లయితే
ప్రియభాషి, మృదుభాషి, మధురభాషి, హితభాషి, మితభాషి, పూర్వభాషి, సత్యభాషి, ఇలా ఎంతగానో చెప్పవలసి ఉంటుంది. ఇంకా రాముడు ఎటువంటి వాడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి ఇక్కడ అంటే, ఇన్ని గుణములు కలిగినటువంటి సుగుణములు కలిగినటువంటి రామచంద్ర స్వామిని దశరథ మహారాజు యువరాజుగా చేయదలచినాడు అని చెప్పేందుకోసం ముందుగా ఆయన గుణాలన్నీ చెప్పడం జరుగుతూ ఉన్నది. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరతి అపకారాణాం శతం అప్యాత్మవత్తయా. ఇతరులు ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకొని ఉంటాడు రామచంద్ర స్వామి. ఎప్పుడు మరచిపోడు ఆ ఉపకారం చేసినటువంటి వాడిని. అలాగే ఎవరైనా అపకారం చేస్తే ఆ అపకారాన్ని వెంటనే మరచిపోయేటువంటి వాడు. ఇది చాలా గొప్ప లక్షణం. ప్రతి ఒక్కరూ కూడా అనుసరించదగినటువంటి, ఆచరించదగినటువంటి, నేర్చుకోదగినటువంటి గుణం ఇది. ఇతరులు మనకు అపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండాలి. అలాగే ఇతరులు ఉపకారం చేస్తే ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఉండాలి. రామచంద్ర స్వామి ఇటువంటి సుగుణాలని మనకు ఎన్నింటినో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా రాముడు ఎలాంటి వాడంటే, శీలవృద్ధైః జ్ఞానవృద్ధైః వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి. సాధారణంగా గురువుల దగ్గర విద్య నేర్చుకునేటువంటి సమయంలో మధ్యలో కొంత విశ్రాంతి సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయాన్ని కూడా ఈ రామచంద్రుడు సద్వినియోగం చేసుకునేటువంటి వాడు. పెద్దల దగ్గరకు వెళ్ళి అనేక విషయాలని, ధర్మ సంబంధమైనటువంటి ధార్మిక విషయాలన్నీ కూడా చర్చించేటువంటి వాడు ఆ సమయంలో కూడా. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. గొప్ప బుద్ధి సంపద కలిగినటువంటి వాడు, మధురంగా మాట్లాడేటువంటి వాడు, ముందుగా తానే మాట్లాడేటువంటి వాడు, ప్రియముగా మాట్లాడేటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, గర్వము అనేటువంటిది లేనటువంటి వాడు రామచంద్ర స్వామి. ఇంకా ఎటువంటి వాడు అంటే, నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. అనృతము, అబద్ధము అనేటువంటిది ఏనాడు మాట్లాడలేదు. అబద్ధమునందు ఆసక్తి అనేటువంటిది ఎప్పుడూ లేకుండా ఉండేటువంటి వాడు. అలాగే ఎవరైతే విద్వాంసులు ఉంటారో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరైతే విప్రోత్తములుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా గౌరవించి పూజించేటువంటి వాడు రామచంద్ర స్వామి. అలాగే ప్రజలనందరినీ కూడా ఎంతో అభిమానంతో చూచేటువంటి వాడు. ఆ కారణంగా ప్రజలందరూ కూడా రాముణ్ణి ఎంతో అభిమానంగా ఆదరించేటువంటి వాళ్ళు. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. కోపాన్ని జయించినటువంటి వాడు, కోపాన్ని తన అదుపులో పెట్టుకునేటువంటి వాడు. సాధారణమైనటువంటి మానవుడు కోపానికి బానిస అయిపోతూ ఉంటాడు. అలా కాకుండా కోపాన్ని తనకు బానిసగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎంత అవసరమైతే అంత కోపాన్ని ప్రదర్శించగలిగినటువంటి మహానుభావుడు రామచంద్ర. అది అందజేసేటువంటి వాడు. ధర్మము అనేటువంటిది సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండేటువంటి వాడు. కులోచితమతి క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే
మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తతః. వంశమునకు పూర్వీకులందరూ కూడా ఎంత కీర్తిమంతులుగా ఉన్నారో అటువంటి కీర్తిని తాను కూడా సంపాదించాలి అనే విధంగా ధర్మాన్ని తాను కలిగి ఉండేటువంటి వాడు. క్షత్రియ ధర్మాన్ని కలిగి క్షాత్రము అనేటువంటిది కలిగి ఉండేటువంటి వాడు. ఆ విధంగా అందరి చేత కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ధర్మాన్ని పాటిస్తే ఇహలోక సుఖమే కాకుండా పరలోక సుఖం కూడా కలుగుతుంది అనేటువంటి భావన అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నట్లుగా ఆయన ఆచరించేటువంటి వాడు. నా శ్రేయసిరతో విద్వాన్ న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతిర్యథా. శ్రేయస్సును కలిగించదు ఈ పని అంటే ఆ పనికి దూరంగా ఉండేటువంటి వాడు. ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి మాటలు అంటే అటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి వాడు కాదు. చక్కగా జ్ఞానం కలిగి వాచస్పతి, ఆ బ్రహ్మదేవుని వలె గొప్ప జ్ఞానంతో చర్చలు మొదలైనవన్నీ కూడా చేసేటువంటి వాడు. అరోగః తరుణో వాగ్మి వపుష్మాన్ దేశకాలవితో లోకే పురుషసారజ్ఞః సాధురేకో వినిర్మితః. ఆరోగ్యం సంపూర్ణంగా కలిగినటువంటి వాడు, యవ్వనులో ఉన్నటువంటి వాడు, చక్కగా మాట వాంగ్ నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఎలా మాట్లాడాలనో తెలిసినటువంటి వాడు, ధర్మం యొక్క సారం అనేటువంటిది తెలిసినటువంటి వాడు, సాధు గుణములను కలిగినటువంటి వాడు. ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దశరథ మహారాజుకి అలాగే ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు. ధర్మము, అర్థము, కామము అనేటువంటి పురుషార్థములు ఏవైతే ఉన్నాయో ఆ పురుషార్థములను చక్కగా తెలిసి వాటిని స్వాధీనం చేసుకునేదానికి ఆ ధర్మము, అర్థము, కామము అనేటువంటి వాటిని తన అధీనం చేసుకునేదానికి పురుషార్థములను సాధించాలి అంటారు కదా, ఆ విధంగా సాధించేదానికి నిత్యము కూడా కృషి చేసేటువంటి వాడు. ధనుర్విద్య అనేటువంటిది చాలా గొప్పగా కలిగినటువంటి వాడు. అసూయ అనేటువంటిది లేనటువంటి వాడు. కాబట్టి ఏవం శ్రేష్ఠ గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః సమ్మతః త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః. ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి రాజకుమారుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు భూలోకములోనే కాదు 3 లోకములలో కూడా అందరికీ ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు. అటువంటి ఆ రాముణ్ణి భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన యువరాజు అయితే బాగుంటుంది అనే ఆలోచనకి వచ్చారు. ఈ భూమి మీద ఉండేటువంటి అందరి కోసం మేదిని అనే పదం ఉపయోగించారు. తమేవం వ్రత సంపన్నం అప్రధుష్య పరాక్రమం లోకపాలోపమం నాదం అకామయత మేదిని. ఈ భూమండలం అంతా కూడా తనకు నాథుడుగా, రాజుగా ఈ రాముడు ఉంటే బాగుంటుంది, దిక్పాలకులతో సమానమైనటువంటి వాడు అని భూమి అంతా కూడా అంటే ప్రజలందరూ కూడా ఆ విధంగా అనుకునేటువంటి సమయంలో దశరథ మహారాజు కూడా ఆయన ఇదే విషయాన్ని అనుకుంటూ ఉన్నాడు. రాముణ్ణి రాజు చేయాలి అనేటువంటి ఆలోచన. నేను జీవించి ఉండగానే రాముడు రాజు కావాలి, ఎందుకంటే తనకు బాగా ముసలితనం అనేటువంటిది వచ్చింది. ఇంతవరకు ఎన్నో అశ్వమేధ యాగాలు ఇలాంటివన్నీ కూడా చేశాడు, ధర్మాన్ని అనుసరించాడు, తన వంశంలో పూర్వీకులందరూ చేసినటువంటి విధంగా అనేక సత్కార్యములన్నీ చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు రాముడు రాజైతే నేను జీవించి ఉండగానే చాలా ఆనందం కలుగుతుంది అనే ఆలోచనకి వచ్చాడు. అందువలన ఆయన ఏం చేశాడు అంటే తాను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురితో కూడా అంటే ప్రధానమైనటువంటి నిర్ణయం
రాముణ్ణి యువరాజు చేయాలి అనేటువంటిది చాలా గొప్ప ఆలోచన. కాబట్టి ఆయన మంత్రులను పిలిపించాడు, పురోహితులను పిలిపించాడు, అలాగే ప్రజల్లో నాయకులుగా ఉండేటువంటి వాళ్ళను పిలిపించాడు, మిత్రులను పిలిపించాడు, బంధువులను పిలిపించాడు. అందరితో ఒక సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఆయన ఏమంటాడంటే, ప్రాప్య వర్ష సహస్రాణి బహూన్యాయోంషి జీవతః జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. ఎన్నో వేల సంవత్సరాలు నా జీవితానికి ఇప్పుడు గడిచిపోయినాయి కదా, ఇక నేను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. నేను విశ్రాంతి తీసుకోవాలి అంటే రాజుగా వేరే ఒకరు ఇక్కడ ఉండాలి, యువరాజుగా ఒకరు ఉండాలి అనేటువంటి ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, రామచంద్రుడు ఇక్కడ యువరాజుగా ఉండాలి అని నా మనసులో ఉండేటువంటి ఆలోచన. కథం ను మయి ధర్మేణ పృథివీ మనుషాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. నా కుమారుడైనటువంటి రాముడు ఎందువలన అంటే నలుగురిలో పెద్దవాడు కాబట్టి జ్యేష్ఠునికే రాజ్యం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది ధర్మం కాబట్టి ఆ రామునికి నేను రాజ్యాన్ని ఇవ్వాలి, ఆయన యువరాజు కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. దీనికి వాళ్ళ ముందు ఒక కారణం కూడా చెబుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు కూడా చాలా ఆనందించారు. వాళ్ళు కూడా ఏమంటారంటే, నిజమేనండి మహారాజా, మీరు రాముణ్ణి రాజు చేయండి. ఎందుకనంటే తే తమోచుర్మహాత్మానం పౌరజానపదై సహ బహవో నృప కళ్యాణ గుణాః పుత్రస్య సంతి తే. కళ్యాణ గుణాః, మీ రామునికి మీ పెద్ద కుమారునికి కళ్యాణ గుణములు అంటే, కళ్యాణము అంటే వివాహం అని ఒక అర్థము, శుభము అనేటువంటి అర్థం కూడా ఉంది, మంచి అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి శుభాన్ని కలిగించేటువంటి సుగుణాలు ఎన్నో ఉన్నాయి మీ రామునికి. కాబట్టి మీ ఆలోచన బాగున్నది, తప్పకుండా రాముడు యువరాజు కావాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ఆమోదిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని తెలియజెబుతూ ఉన్నారు. రాముని యొక్క గొప్ప గుణాలను కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. రాముడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, శీలవంతుడు, అసూయ లేనటువంటి వాడు, మృదువుగా మాట్లాడేటువంటి వాడు, స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఇలాగా వాళ్ళందరూ కూడా అనేక విషయాలని ఆ రాజు ముందర తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అన్ని అస్త్రములలో కూడా విశారదులైనటువంటి వాడు, యుద్ధములో ఎప్పుడూ కూడా వెనుకంజ వేయనటువంటి వాడు, పెద్దలందరినీ కూడా చక్కగా సేవించేటువంటి వాడు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రజలు ఎవరైనా కష్టములో ఉంటే ఆ కష్టాన్ని తనదిగా భావించి ఆ కష్టం తొలగిపోయే ప్రయత్నం చేస్తాడు శ్రీరాముడు. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఎవరైనా ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం తనదిగా భావించి బాధపడి వాళ్ళకు సహకరించేవాడు. అలాగే ప్రజలు సంతోషంగా ఉంటే, బిడ్డలు సంతోషపడితే తండ్రి సంతోషపడిన విధంగా రామచంద్రస్వామి ఆనందించేటువంటి వాడు. కాబట్టి మీ ఆలోచన అనేటువంటిది చాలా గొప్పగా ఉన్నది. ప్రజాపాలన తత్వజ్ఞో నరాగోపహతేంద్రియః శక్తః త్రైలోక్యమప్యేకః భోక్తుం కిన్ను మహీమిమాం. దశరథ మహారాజా, నీవు ఈ భూమండలానికి రాజుగా చేయాలని అనుకుంటూ ఉన్నావు కదా. భూలోకమే కాదు, భూలోకము, దేవలోకము, పాతాళలోకము, ముల్లోకములకు కూడా రాజుగా అయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రామచంద్రునికి ఉన్నాయ్యా అని ఆ ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఇంకా కూడా
కొంతమంది ఏం చెప్తున్నారంటే రాముడు యువరాజు కావాలి అని ఉదయం పూట సాయంకాలం పూట దేవతలకు మొక్కుతూ ఉన్నారట. స్త్రియో వృద్ధాః తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. స్త్రీలు, పెద్దవాళ్ళు, యువకులు అనే తేడా లేకుండా అందరూ కూడా ఉదయము సాయంకాలము రాముడు రాజు కావాలని దేవతలకు మొక్కుతూ ఉన్నారు. కాబట్టి రాముణ్ణి రాజు చేయడం అనేటువంటిది మాకందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయము అని చెబితే సంతోషించినటువంటి దశరథ మహారాజు రాముణ్ణి రాజుగా చేయాలనుకున్నాడు. కాబట్టి అయితే ఏ పని చేయాలన్నా కూడా ఒక సుముహూర్తం అనేటువంటిది కావాలి. కాబట్టి వాళ్ళతో అన్నాడు, చైత్ర మాసం ఇది. ఈ చైత్ర మాసంలో ఒక తిథి పుష్యమి అనేటువంటి నక్షత్రం ఉండేటువంటి సమయంలో, అంటే అది ప్రక్క రోజే అవుతుంది, పుష్యమి అనేటువంటి నక్షత్రం ఉండేటువంటి సమయంలో రామునికి పట్టాభిషేకము, యువరాజ్య పట్టాభిషేకము అనేటువంటిది చేయాలి అని నిర్ణయిస్తూ ఉన్నాను అని అక్కడ ఉండేటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదం తదద్య భగవన్ సర్వం ఆజ్ఞాపయితుమర్హసి. అయ్యా వశిష్ఠ మహర్షి, రామ పట్టాభిషేకం అనుకుంటూ ఉన్నాం, అందరి ఆమోదం కూడా లభించింది. కాబట్టి పట్టాభిషేకం అనేటువంటి మహోత్సవం జరగాలి అంటే ఏ ఏ కార్యక్రమాలు జరగాలనో, ఎవరెవరిని పిలిపించాలనో, ఎక్కడెక్కడ ఏ అలంకరణలన్నీ చేయాలనో, యజ్ఞమునకు సంబంధించినటువంటి వస్తువులు తేవాలనో అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు అయ్యేటట్లుగా మీరు ఆదేశాలు ఇవ్వండి, అందరికీ కూడా చెప్పండి అంటే అలాగేనని వశిష్ఠ మహర్షి కూడా ఇతర మంత్రులకు, ఇతర సేనా నాయకులకు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మంత్రుల్లో సుమంత్రుడు అనేటువంటి మహాత్ముడు ఉన్నాడు. ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ మహారాజా అలాగే చేస్తాము అని ఆ విధంగా ఏర్పాటు చేసేదానికి సిద్ధమవుతూ ఉంటే ఈ విషయం రామచంద్రునికి తెలియాలి కదా. అందువలన రామచంద్రుణ్ణి పిలిపించాలి తెలియజేశాడు. చారుల ద్వారా, మంత్రుల ద్వారా, పురోహితుల ద్వారా రామచంద్ర స్వామి వచ్చాడు. దశరథ మహారాజు పాదాలకు నమస్కారం చేశాడు తండ్రికి. ఆ తర్వాత ఏం చెప్తాడంటే, జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశః సుతః ఉత్పన్నస్త్వం గుణశ్రేష్టో మమ రామాత్మజ ప్రియః. ఓ రామా, నీవు నా పెద్ద భార్య యొక్క కుమారుడివయ్యా. అంటే ధర్మాన్ని అనుసరించి మొట్టమొదటి పుట్టిన కుమారుడు అనే కాకుండా పెద్ద భార్య కుమారుడు అనేటువంటిది కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ అందులో గొప్ప గుణములన్నీ నీలో ఉన్నాయి కదయ్యా, అందువలన నిన్ను యువరాజుగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. యతస్త్వయా ప్రజాశ్చేమాః స్వగుణైః అనురంజితాః తస్మాత్ త్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్నుహి. యువరాజు అయ్యేదానికి తగినటువంటి సుగుణాలు కూడా నీలో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా నీవే యువరాజు కావాలనే కోరుకునేటువంటి మాట కూడా నేను విన్నాను. కాబట్టి మరుసటి రోజున పుష్యమి నక్షత్రం అనేటువంటిది ఉంటుంది, మరి నీకు యువరాజ్య పట్టాభిషేకం అనేటువంటిది చేయాలి అని అనుకుంటూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని దశరథ మహారాజు తన కుమారునికి తెలియజేయడం జరిగింది. మరి ఆ రాముడు కూడా తండ్రి గారికి నమస్కారం చేసినటువంటి వాడై తాను తన నివాసానికి బయలుదేరి, తన భవనానికి బయలుదేరి వెళ్ళినాడు. అయితే మళ్ళీ కూడా అందరి ఎదుట ఆ మాట చెప్పినటువంటి దశరథ మహారాజు మళ్ళీ రాముడిని మరొకసారి పిలిచి మళ్ళీ కూడా చక్కగా ఏమంటాడంటే, నాయన శ్రీరామ, నాకు వయస్సు అనేటువంటిది మించిపోతూ ఉన్నది,
రాత్రి నిద్రపోతూ ఉంటే కొన్ని అపశకునాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. ఈ అపశకునాల కారణంగా నేను ఎక్కువ కాలం జీవించలేను అనేటువంటిది కూడా నిర్ధారణ జరుగుతూ ఉన్నది. అందువలన నీవు తప్పకుండా యువరాజువు కావాలి అనేటువంటి విషయం చెబుతూ, అయితే ఇప్పుడు ఇక్కడ నీ సోదరులైనటువంటి భరతుడు శత్రుఘ్నుడు లేరు కదా, అయినా కూడా నీవు రేపటి దినమే తప్పకుండా యువరాజు కావాలి అని నా మనస్సులో నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ విధంగా మళ్ళీ కూడా పిలిచి ప్రత్యేకంగా రామునికి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పి వశిష్ఠ మహర్షికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేసేటప్పుడు ఎవరైతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉన్నదో ఇప్పుడు యువరాజుగా రాముడు రావాలి. కాబట్టి రాముని ధర్మపత్ని అయినటువంటి సీత ఇరువురు కూడా ఉపవాసం ఉండాలి ముందు రోజు. కాబట్టి ఆ ఉపవాసం ఉండడం అనేటువంటి విషయాన్ని, అలాగే పూజాది కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా చక్కగా నిర్వహించండి అని వశిష్ఠ మహర్షికి చెబితే ఆయన చక్కగా ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి రామచంద్రస్వామి తన తల్లి దగ్గరికి కూడా వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి వార్త అనేటువంటిది క్రమంగా అన్ని చోట్లకు కూడా వ్యాపిస్తూ ఉంది. రాముడు రేపు యువరాజుగా పట్టాభిషేకాన్ని పొందుతాడు. అందులో మొదటి నుంచి కూడా ప్రజలు కోరుకుంటూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరమానందంగా ఉంది. ఎంతో గొప్పగా ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా. మరునాటికి ఆ రాజమార్గాలన్నీ కూడా శుభ్రం చేయడం, ఆ పుష్పములు ఇవన్నీ కూడా అలంకరించడం, మంగళ వాయిద్యములు అన్నీ కూడా అక్కడే కాకుండా తమ ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా రాముని అభిషేక మహోత్సవమునకు సంబంధించినటువంటి ఆనందాన్ని ఆ ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుః మిథో జనాః రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ. అయోధ్య నగరాన్ని మనం గమనించినట్లయితే అయోధ్యలో ఏ వీధిలోనైనా, ఏ కూడలిలోనైనా, ఏ ఇంటిలోనైనా కూడా రామ పట్టాభిషేకం అనేటువంటి వార్త గురించి చర్చించుకుంటూ ఉన్నారు. పండుగ జరుపుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి అంత గొప్పగా ప్రజలందరి మనసులో రామచంద్రుడు ఆయన యొక్క గుణాలు అనేటువంటివి నిలిచినాయి కాబట్టే ఎప్పటికీ కూడా రామరాజ్యం కావాలి అనేటువంటిది ప్రపంచంలో అందరి నోట వినపడుతూ ఉన్నటువంటిది. ఇలాంటి ఈ సమయంలో కైకేయి మందిరములో కైకేయి యొక్క దాసి మంధర తన భవనము నుండి అలా బయటకు వచ్చి నగరం వైపుగా చూస్తే నగరమంతా ఎంతగానో కోలాహలంగా కనిపించింది, ఉత్సవాలతో కనిపించింది. ఏమిటి, ఏం జరుగుతూ ఉంది అని ప్రక్కన మరొకరిని అడిగితే వాళ్ళు తెలియజేశారు, శ్రీరామచంద్రునికి యువరాజ్య పట్టాభిషేకము అనేటువంటిది అని. వెనువెంటనే ఆ మంధర మనసులో ఎంతగానో బాధపడింది. ఎందుకంటే రాముడు యువరాజు అయితే రాముని తల్లి కౌసల్య ఆ గౌరవాన్ని, రాజమాత గౌరవాన్ని పొందుతుంది. భరతుడు గాని రాజు అయితే కైకేయి రాజమాత గౌరవాన్ని పొందుతుంది. ఆ రాజమాత గౌరవం అనేటువంటిది కైకేయికి దక్కలేదు, మా యజమానురాలైనటువంటి కైకేయికి దక్కలేదు అనేటువంటి ఆలోచన కలిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ మంధర యొక్క ఆలోచన విపరీతమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహారాణి కౌసల్య
మిగతా వాళ్ళందరూ కూడా దాసీమణులుగా ఉండాలి. కైకేయి వీళ్ళందరూ కూడా కౌసల్యకు దాసిగా ఉండాలి. కాబట్టి తన గౌరవము ప్రతిష్ట కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆమె ఆలోచించింది ఇంకా ఏమిటంటే, కైకేయి యొక్క కుమారుడైనటువంటి భరతుడు కూడా, ఆయన కూడా రాజు అనేటువంటి పదము లేకుండా సేవకుడుగా ఉండవలసి వస్తుంది అని ఇటువంటివన్నీ కూడా ఆమె ఆలోచించినటువంటిది అయి ఈ విషయాల్ని కైకేయి దగ్గర ప్రస్తావన చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆమె కైకేయి దగ్గరికి వెళ్ళి ప్రస్తావన చేసేదానికి సిద్ధమవుతూ ఉంది. అలాంటి సమయంలో వెళ్ళి, అమ్మా కైకమ్మ, రేపు ఉదయము పట్టాభిషేకమంట, యువరాజ్య పట్టాభిషేకము రామచంద్రస్వామికి అనగానే పరమానందమును పొందింది ఆ కైకమ్మ. ఎందుకంటే ఆమె దృష్టిలో భరతుడు వేరే, రాముడు వేరే అనే ఆలోచన లేదు. రాముణ్ణి తన బిడ్డగానే భావించింది. రాముడు కూడా ఎప్పుడూ కూడా తనకు కావలసినటువంటి పనులన్నీ చేసి పెడుతూ, గౌరవిస్తూ, పూజిస్తూ ఉండేటువంటి వాడు. అందువలన రామునికి రాజ్యం, యువరాజ్యం అంటే భరతునికి యువరాజ్యము అనేటువంటి ఆనందంతో ఆమె ఉన్నది. ఆ సంతోషంతో ఆమె ఏం చేసింది, అతీవ సాతు సంహృష్ట కైకేయీ విస్మయాన్విత ఏకం ఆభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. ఎవరైనా సరే బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు, రాజు రాణి మొదలైనటువంటి వాళ్ళు ఆనందకరమైనటువంటి మాట చెబితే వాళ్ళకి కానుకగా ఒక ఆభరణం ఇవ్వడము, ధనం ఇవ్వడము అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కైకేయి కూడా పరమానందమును పొందినటువంటి ఆ పరమానందాన్ని కలిగించేటువంటి మాట చెప్పిన కారణంగా మంథరకి తన యొక్క ఆభరణాన్ని తీసి ఇచ్చింది. ఇదం తు మంథరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోమితే. రామునికి పట్టాభిషేకం అనేటువంటి బ్రహ్మానందకరమైనటువంటి వార్త చెప్పావు కదా, ఇదిగో ఆభరణం ఇచ్చాను, ఇంకొక ఆభరణం కూడా కావాలంటే ఏం కావాలో అడుగు అని అంటూ ఉంటే మంథర అంటుంది, నీవు ఈ విధంగా ఆనందాన్ని పొందుతూ ఉన్నావా? చక్కగా నేను చెప్పేటువంటి మాటలు ఒక్కసారి ఆలోచించు. భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్ పరం పితృపైతామహం రాజ్యం అవాప్తా పురుషర్షభః. కైకేయి మనసులో ఏముందంటే, రాముడు కొంతకాలం పరిపాలన చేస్తాడు, ఆ తరువాత భరతుడు కూడా పరిపాలన చేస్తాడు. అంటే రాముడు ఒక 100 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ తర్వాత భరతుడు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా ఆ కైకమ్మకు ఉన్నది. అయితే భరతుడు, రాముడు అనేటువంటి తేడా అనేటువంటిది లేనే లేదు. ఈ సందర్భంలో రాజ్యం యది రామస్య భరతస్యాపి తత్తథా, రామునికి రాజ్యం వచ్చిందంటే భరతునికి కూడా రాజ్యం వచ్చినట్లే అనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్న ఆమె యొక్క మనస్సునంతా కూడా మార్చివేయడం చేస్తుంది మంథర. చెప్పుడు మాటలు అనేటువంటివి ఎంతగా పనిచేస్తాయో, రామపట్టాభిషేకము అనేదానికి సంతోషించి నగ ఆభరణాన్ని ఇచ్చినటువంటి ఆమె మంథర చెప్పినటువంటి దుర్బోధ కారణంగా ఏమిటేమిటో మాటలు చెప్పేసింది. రాముడు రాజవుతాడు, భరతుడు రామునికి దాసుడవుతాడు, ఇక భరతునికి రాజ్యం అనేటువంటిది రానే రాదు, నీవు కూడా దాసీగా ఉండవలసిందే. ఆ తరువాత రాముడు రాజైతే భరతుణ్ణి అడవులకు పంపించేస్తాడు, భరతుణ్ణి చంపించేస్తాడు. ఇలాంటి మాటలన్నీ చెప్పి ఆ కైకేయి యొక్క మనస్సును అపవిత్రం చేసేసింది. అయితే చెప్పేవాళ్ళు చెప్పినా
వినడం అనేటువంటిది మరి విని ఆలోచించి ఏది నిజము ఏది అబద్ధము అని మనం ఆలోచించాలి. మన సుమతి శతకంలో చెప్పారు, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు అని. అలాగా ఈ మందర చెప్పినటువంటి మాటలు విని ఆమె మాటలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటిది అయి ఈ కైకేయి కొన్ని క్షణాల్లోనే ఆ మందర వైపుగా మొగ్గు చూపింది. ఇంకా ఏమంటారంటే, ఓహో అలాగానా, భరతుడికి విలువ తగ్గిపోతుందా, భరతుడిని అడవులకు పంపించేస్తారా, భరతుడిని చంపే ప్రయత్నం కూడా చేస్తారా, అట్లనా, అలా అయితే ఈ నష్టం అనేటువంటిది లేకుండా నాకు ఒక ఉపాయం చెప్పు అని కైకేయి మందరని అడగడం జరుగుతుంది. కథయత్వం మమోపాయం కేనోపాయేన మందరే భరతః ప్రాప్నుయాద్రాజ్యం నతు రామః కథంచన. అట్లాగైతే భరతునికి రాజ్యం వచ్చేటట్లుగా ఉపాయం చెప్పు, రామునికి రాజ్యం రాకుండా. ఆ చెప్పుడు మాటల కారణంగా అలా అన్నదన్నమాట. ఆ సందర్భంలో మందర చెబుతుంది, అమ్మా నా మాటలు జాగ్రత్తగా విను. చాలా కాలం కిందట నీవు దేవాసుర సంహారంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినటువంటి సమయంలో నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు శంబరుడు అనేటువంటి రాక్షసులతో యుద్ధం చేసేటువంటి సమయంలో ఆ శంబరుడు అనేటువంటి వాడు ఎక్కువ శస్త్రాలు అస్త్రాలు ప్రయోగిస్తే దశరథ మహారాజు గాయపడినటువంటి సందర్భంలో ఇక్కడ అక్కడే ఉంటే ప్రాణాలు కోల్పోతాడు అని నీవు ఆ రథాన్ని మళ్లించి దూరంగా తీసుకొని వెళ్ళి ఆయన ఆరోగ్యం కుదురపడేటట్టుగా, గాయాలన్నీ బాగుపడేటట్టుగా సహాయం చేశావు. నీవు ఆ సహాయం చేయకుండా ఉంటే ఆ యుద్ధంలో ఆయన చనిపోయి ఉండేటువంటి వాడు. ఆ సమయంలో నీవు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా దశరథ మహారాజు చెప్పినాడు కదా, నీకు వరం కోరుకోమని 2 వరాలు ఇస్తానని చెప్పాడు కదా, అప్పుడు ఆ వరాలు నీవు కోరుకోలేదమ్మా, ఇప్పుడు ఆ వరాలను నీవు కోరుకో అని ఆమె ఉపాయం అడగడము, వెనువెంటనే ఈమె ఆ ఉపాయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ ఉపాయాన్ని అనుసరించి ఏమి చేయాలి? 2 వరాలు నీవు కోరుకోవాలి. ఆ 2 వరాలు నీవేం కోరుకోవాలి అంటే, రామం ప్రౌరాజయారణ్యే 9 వర్షాణి 5 చ భరతః క్రియతాం రాజా పృథివ్యాః పార్థివర్షభః. మొదటి వరంగా భరతునికి పట్టాభిషేకం చేయాలి అని నీవు అడుగు. 2వ వరంగా రాముడు 14 సంవత్సరాల పాటు అడవికి వెళ్ళాలి, అడవిలో ఉండాలి అనేటువంటి మాటని నీవు అడగాలి. 14 హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః. ఎప్పుడైతే రాముడు అడవికి వెళతాడో 14 సంవత్సరాల పాటు అడవిలో ఉంటాడో, భరతుడు రాజుగా ఉండి చక్కగా రాజ్య పరిపాలన అనేటువంటిది చేస్తూ ప్రజల యొక్క మనస్సును గెలుచుకొని, ఒకవేళ రాముడు తిరిగి వచ్చినా మా భరతుడు రాజు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, అవసరం లేదు అని ప్రజలు చెప్పే విధంగా గొప్పగా రాముడు తన యొక్క కీర్తిని ప్రజల మనస్సుల్లో నింపి ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది అని ఈ విషయమంతా కూడా ఆ మందర తెలియజెప్పింది. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా నచ్చినాయి. కుబ్జే త్వాం నాభిజానామి శ్రేష్టాం శ్రేష్టాభిధాయిని. ఓ కుబ్జా, ఓ మందర, వంకర శరీరం ఉన్నటువంటి దానా, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోలేదు.
ఇప్పుడు చక్కనైనటువంటి ఉపాయాన్ని తెలియజేశావు. నీకు ఇంకా కూడా భరతుడు పట్టాభిషేకాన్ని పొందినటువంటి సమయంలో నీకు ఇంకా గొప్ప కానుకలు అనేటువంటివి కూడా నేను ఇస్తాను అని కైకమ్మ చెప్పడం. మళ్ళీ ఆ మంథర ఏం చెబుతుందంటే, కోపగృహము అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఆ కోపగృహం దగ్గరికి నీవు వెళ్ళిపోమ్మా, అక్కడే ఉండు, నీ ఆభరణాలన్నీ పక్కన పెట్టేసేయి, దశరథ మహారాజు నీ కోసం వస్తాడు, వచ్చినప్పుడు ఆయనతో ఈ 2 వరాలు కూడా తప్పనిసరిగా కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయి అంటే ఆమె అలాగే కోపగృహానికి వెళ్ళింది. ఆభరణాలన్నీ ప్రక్కన పెట్టేసింది. ఆమె నేల మీద శయనించింది. అలాంటి సమయంలో దశరథుడు ఆమె యొక్క మందిరానికి వచ్చాడు. మందిరంలో లేదు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు తెలియజేశారు, కోపగృహంలో ఉందయ్యా అని. వెనువెంటనే ఏం జరిగింది, ఏమి కష్టం కలిగింది అని ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఓదార్చుతూ ఉన్నాడు, బుజ్జగిస్తూ ఉన్నాడు. ప్రతిహారి చెప్పిన మాట విని ఆ కోపగృహం దగ్గరికి వచ్చాడనమాట. అడుగుతూ ఉన్నాడు, నీకు ఏమి బాధ కలిగింది, ఏమి కష్టం కలిగింది, ఈ కోపగృహానికి రావడానికి కారణం ఏమిటి, నీ మనసులో ఏముందో చెప్పు, నీకేదైనా కావాలంటే చెప్పు, దాన్ని నేను పూర్తి చేస్తాను అని అనేక విధాలుగా బ్రతిమలాడుతూ ఉంటే, ఎందువలనంటే కైకేయి చాలా చక్కనైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది. ఆ కారణంగా దశరథుడు ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ సౌభాగ్యము, ఆ సౌందర్యము ఉన్న కారణంగానే ఆమె దశరథుని ఆ సందర్భంలో తన చెప్పు చేతల్లో ఉంచుకొని ఆ వరాలు 2 కూడా పొందేదానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నది. ఆమె 2 వరాలు కోరేదానికి సిద్ధమైంది. ఏమని కోరుతుందంటే, అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతమా మమ మనుజో మనుజవ్యాఘ్రాత్ రామాదన్యో న విద్యతే. ఆమె దగ్గరకు వచ్చినటువంటి దశరథ మహారాజు అంటూ ఉన్నాడు, ఓ కైకేయి, స్త్రీలలో నీకన్నా ఇష్టమైనటువంటి స్త్రీ నాకు లేనే లేదు. ఎలాగంటే మగవాళ్లలో కుమారుల్లో రాముడు కన్నా నాకు ఇంకెవరు కూడా ఇష్టం లేదు. రాముడు ఎంత ఇష్టమో స్త్రీలలో నీవంటే నాకు అంత ఇష్టము. నీ మనసుకి బాధ కలగకుండా ఉండేదానికి నేనేం చేయాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ, నీవు జాగ్రత్తగా విను, రాముని మీద ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను, నేను నీ కోరిక నెరవేరుస్తాను, నీవు ఏమడిగితే అది ఇస్తాను, నాకు ఇష్టమైనటువంటి నా బహిప్రాణమైనటువంటి రాముని మీద ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను అని అంటూ ఉంటే, అప్పుడు ఆమె చెబుతుంది, పూర్వము దేవాసుర సంగ్రామంలో, అంటే కైకేయి మరిచిపోయింది, మంథర గుర్తు చేసింది ఇదంతా కూడా. నీవు నేను చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా వరాలు కోరుకోమన్నావు, ఆ వరాలని నేను ఇప్పుడు కోరుకుంటూ ఉన్నాను అని అంటూ, వరౌ యౌ మే త్వయా దేవ తదా దత్తౌ మహీపతే తౌ తావదమద్యైవ వక్ష్యామి శృణు మే వచః. ఆ 2 వరాలు నాకు ఇప్పుడు కావాలయ్యా, ఇప్పుడు ఇవ్వు. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితః అనేనైవాభిషేకేణ భరతో మేభిషిచ్యతాం. రామునికి నీవు యువరాజ పట్టాభిషేకం అనేటువంటిది నిర్ణయించావు కదా, అదే ముహూర్తమునకు నా కుమారుడైనటువంటి భరతుడు పట్టాభిషేకాన్ని పొందాలి. ఇది నా మొదటి వరము. యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన మే త్వయా తదా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగతః. ఆనాడు ఇచ్చినటువంటి వరాల్లో ఇప్పుడు 2వ వరాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాను, కోరుకునేటువంటి సమయం ఇప్పుడు వచ్చిందయ్యా.
9 వర్షాణి దండకారణ్యమాశ్రితః చిరాజిన జటాధారి రామో భవతు తాపసః. 9 వర్షాణి. 9 అంటే 9, పంచ అంటే 5, 9 5 14. 14 సంవత్సరాల పాటు రాముడు దండకారణ్యములో ఉండాలి. అది కూడా మునివృత్తిని అవలంబించి నారచీరలు ధరించి జటలను ధరించి ఒక తపస్వి వలె మునివృత్తిని అవలంబించి అక్కడ ఉండాలి. భరతో భజతామధ్య యౌవరాజ్యమకంటకం. భరతుడు యువరాజుగా ఉండి రాముడు ప్రక్కన ఉంటే ఒక కంటకంలాగా ఉండవచ్చునేమో. ఎందుకని? తనకు రావాల్సినటువంటి రాజ్యం ఈయనకు వచ్చిందని. అందువల్ల దూరంగా ఉంటే ఆ కంటకము అనేటువంటిది, బాధ అనేటువంటిది ఏ ఇబ్బంది లేకుండా భరతుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇది నేను కోరుకునేటువంటి వరం. అంటే ఆ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు ఎంతగానో బాధపడి నేల మీద పడిపోయాడు, మూర్ఛపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు, కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. ఏమిటి కైకేయి, ఈ విధంగానా నువ్వు అడుగుతూ ఉన్నావు? రాముడు ఏనాడు కూడా నీకు కష్టాన్ని కలిగించలేదు కదా, నీవు చెప్పిన మాటను వినకుండా ఎప్పుడూ ఉండలేదు కదా. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపి వా. దుష్టమైనటువంటి మనస్సు కలిగి దుష్ట ఆలోచన కూడిన దానివై ఈ విధంగా మాట్లాడుతున్నావే ఓ కైకేయి, మరి రాముడు నీకేమైనా అపకారం చేశాడా? నేను నీకేమైనా అపకారం చేశానా? రాముడిని అడవులకు పంపించాలి అనేటువంటి ఆలోచన నీవు చేస్తూ ఉన్నావే. ననుతే రాఘవస్తుల్యో భరతేన మహాత్మనా బహుశో హి సుబాలే త్వం కథా కథయసే మమ. చాలా సందర్భాల్లో కైకేయి నువ్వేం చెప్పావంటే, రాముడు నా కన్న కొడుకుతో సమానంగా నన్ను చూస్తూ ఉన్నాడని చెప్పావు కదా. ఈరోజు అటువంటి రాముడిని అడవులకు పంపాలని ఆలోచన చేస్తూ ఉన్నావా? బహూనాం స్త్రీ సహస్రాణాం బహూనాం చోపజీవినా పరివాదోపవాదో వా రాఘవేనోపపద్యతే. రామచంద్రుడు ఎటువంటి వాడు అంటే, ఏనాడు కూడా ఎవరి కారణంగా కూడా చిన్న అపవాదును కూడా పొందనటువంటి వాడు. ప్రతి ఒక్కరూ కూడా రాముడు మంచివాడు అన్నారే కానీ రాముడు చెడ్డవాడు అనేటువంటి మాట లోకములో ఎవరి దగ్గర కూడా రాలేదు. రాముడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు కదా. లోకములో ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా రాముణ్ణి ఇష్టపడుతూ ఉంటారు. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరః ధనుషాయుధి శాత్రవాన్. సత్యవాక్కు అనేటువంటిదే మాట్లాడుతూ ఉన్నటువంటి వాడై అన్ని లోకాలను జయించేదానికి తగినటువంటి శక్తి కలిగిన వాడు రాముడు. అలాగే దీనులైనటువంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి దానము అనేటువంటిది చేస్తూ ఏ అవసరమైతే ఆ వస్తువును ఇస్తూ వాళ్ళందరి యొక్క మనస్సులను గెలుచుకున్నటువంటి వాడు రాముడు. అలాగే పెద్దవాళ్ళు కనిపిస్తే పెద్దవాళ్ళందరికీ కూడా చక్కగా సేవ చేసి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులను గెలుచుకున్నటువంటి వాడు రాముడు. అలాగే యుద్ధములో తన యొక్క పరాక్రమంతో శత్రువులను అవలీలగా జయించి వాళ్ళని గెలిచినటువంటి వాడు రాముడు. ఇటువంటి రాముడు సత్యం దానం తపః త్యాగః మిత్రతా శౌచమార్జవం విద్యా చ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే. రాముల్లో ఎన్ని సుగుణాలు ఉన్నాయో నీకు తెలుసు కదా. సత్యవాక్కు ఉన్నది, దానమున్నది, తపస్సు ఉన్నది, త్యాగమున్నది, మైత్రి ఉన్నది, నిర్మలమైన మనస్సు ఉన్నది, రుజు స్వభావం ఉన్నది, గొప్ప విద్య ఉన్నది, గురు శుశ్రూష ఉన్నది. ఇన్ని సుగుణాలు ఉంటే నీవు అటువంటి రాముణ్ణి అడవికి పంపాలని అంటావా? కాబట్టి ఓ కైకేయి బాగా ఆలోచించు.
అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్పృశామి తే శరణం భవ రామస్య మా ధర్మో మామిహ స్పృశేత్. ఓ కైకేయి, నీ దండం పెడతాను, నీ పాదాలు పట్టుకుంటాను, రాముణ్ణి మాత్రం అడవులకు పంపించాలి అనేటువంటి కోరిక మాత్రం కోరవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వరాలు ఇస్తాను అని చెప్పాను, వరాలు ఇవ్వాలి. నీకై నువ్వు వరాన్ని వెనక్కి తీసుకుంటే పర్వాలేదు, కానీ నేను ఇవ్వను అంటే అధర్మము అనేటువంటిది నాకు ఆపాదించబడుతుంది. అందువలన నీకై నీవు రామవనవాసము అనేటువంటి దాన్ని మాత్రము వదిలిపెట్టేసేయి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటే ఆమె ఒకే పట్టుదలతో ఉన్నది. ఆమె ఏం చెబుతుందంటే, అయ్యా దశరథ మహారాజా, నీవు 2 వరాలు ఇస్తానన్నావు, ఇప్పుడు ఆ 2 వరాలు ఇచ్చావు. అందువలన నీ యొక్క వంశములో పూర్వీకులందరూ కూడా ఎప్పుడూ సత్యమునే పాటించినారు. శిబి చక్రవర్తి ఆయన సత్యమును పాటించాడు. కపోతములకు అంటే గ్రద్ద వస్తే కపోతముల మాంసము కోరుకుంటే తన మాంసం ఇచ్చి ఆ విధంగా పరోపకారం చేశాడు, త్యాగం చేశాడు, మాట నిలబెట్టుకున్నాడు. అలాగే అలక్కుడు అనేటువంటి వాడు నీ వంశములోనే ఎవరో వచ్చి నాకు కళ్ళు లేవు, కళ్ళు బండి అని అడిగితే అలక్కుడు అనేటువంటి వాడు ఇస్తాను అని మాట చెప్పిన కారణంగా తన కన్నులను వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఆ కన్నులతో వాళ్ళు చూపును పొందినారు. అలాగే సముద్రము అనేటువంటిది తన యొక్క మర్యాద, తన యొక్క చెలియలు కట్ట దాటకుండా ఉండాలి అనేటువంటి మాట కట్టుబడి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా నీతికి, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి నీవు కూడా నాకు ఇచ్చినటువంటి వరములను అనుసరించవలసినదే, భరతునికి పట్టాభిషేకం చేయవలసినదే, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయవలసినదే అని మాట్లాడుతూ ఉన్నది. భవద్వధర్మో ధర్మో వా సత్యం వా యది వానృతం యత్స్వయా సంస్కృతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః. నీవేం చెబుతూ ఉన్నావు? ఆలోచించమంటూ ఉన్నావు. రాముడు వనవాసానికి పోవడం అనేటువంటిది నీకు ఇష్టం లేదు కాబట్టి ఆలోచించమంటూ ఉన్నావు. కానీ ఇది ధర్మమా అధర్మమా అని నేను ఆలోచించను, ఇది సత్యమా అసత్యమా అని నేను ఆలోచించను. నీవు నాకు మాట ఇచ్చావు, తప్పకుండా భరత అభిషేకము, రామ వనవాసము తప్పకుండా జరిగి తీరవలసినదే. అలా నీవు గాని అంగీకరించకపోతే, ఇచ్చిన మాటకు కట్టుబడకుండా ఉన్నట్లయితే నేను విషం తాగి మరణించేదానికి సిద్ధమవుతాను అని ఆయన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దశరథ మహారాజు 2 చేతులు జోడించినటువంటి వాడై మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూనే ఉన్నాడు. భరతేనాత్మనా చాహం శపేతే మనుజాధిప యథా నాన్యేన తుష్యేయం కృతే రామ వివాసనాత్. దశరథ మహారాజు తనకిష్టమైనటువంటి రాముని మీద ప్రమాణం చేసి మాట్లాడుతూ ఉంటే కైకేయి తనకిష్టమైనటువంటి భరతుని మీద ప్రమాణం చేసి ఏమంటూ ఉంది అంటే, ఈ 2 వరాలు నీవు తప్పకుండా ఇవ్వవలసినదే, వేరొక విధంగా నేను సంతృప్తి పడను అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంది. సదేవ్యా వ్యవసాయంచ ఘోరంచ శబధం కృతం ధ్యాత్వా రామేతి నిస్వస్య ఛిన్నస్తరురివాపతత్. ఇక వేరే మార్గం అనేటువంటిది కనిపించడం లేదు. కాబట్టి ఆ వరాలని ఇచ్చి తీరవలసిందే. ఆ విధంగా పట్టుబడినటువంటి కైకేయి యొక్క మాటలు విని మొదలు నరికిన చెట్టు వలె క్రింద కూలిపోయాడు, పడిపోయాడు, మూర్ఛపోయాడు దశరథ మహారాజు. ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళా కొంతసేపటికి తేరుకొని, ఈ విధమైనటువంటి ఈ ఆలోచన నీకు ఎవరు కలిగించారు కైకేయి? ఎందుకు ఈ విధంగా అడుగుతూ ఉన్నావు అంటూ, నకథంచిద్రుతే రామాత్ భరతో రాజ్యమావసే రామాదపిహితం మన్యే ధర్మతో బలవత్తరం.
దశరథ మహారాజు అంటున్నాడు, భరతుని మనస్సు నాకు తెలుసు. భరతుడు వస్తే భరతునికి పట్టాభిషేకం అంటే రామునికి పట్టాభిషేకం, రామన్నకు పట్టాభిషేకం అనేదానికే ఇష్టపడతాడు కానీ తాను పట్టాభిషేకం పొందాలని కోరుకోడు. భరతుని మనసు చక్కగా తెలిసినటువంటి దశరథ మహారాజు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాషితే ముఖవర్ణం వివర్ణం తం యథైవేందుముపప్లుతం. రాముడు నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ననే, నాయనా రేపే నీకు పట్టాభిషేకము పుష్యమి నక్షత్రంలో అని చెప్పాను. ఇప్పుడు మళ్ళా రాముడిని పిలిచి ఏ విధంగా నీవు వనవాసానికి వెళ్ళాలి అని రాముని ముఖము చూచి నేను చెప్పగలనా? చెప్పలేను కదా అంటూ ఇక్కడ వంశములో కూడా పూర్వీకులు కానీ ఈ వంశంలో ఇప్పుడుండేటువంటి పెద్దలు కానీ, అయ్యా దశరథ మహారాజా ఏమిటి నీవు చేసింది, నీ భార్య కోరింది అని రాముణ్ణి అడవులకు పంపిస్తావా ధర్మాత్ముణ్ణి అని వాళ్ళందరూ అడిగితే వాళ్ళకి నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఇచ్చిన వరాలు రెండూ ఇస్తాను అని ఇక్కడంటే ఒకరోజు ముందుగా సభలో అందరి ఎదుట రామునికి పట్టాభిషేకం అని చెప్పాను, రామునితో కూడా చెప్పాను కాబట్టి ఆ మాట అసత్యమైపోతుంది కదా. ఆ విషయాన్ని కూడా నీవు ఆలోచించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అని మళ్ళీ మళ్ళీ కూడా చెబుతూ ఉన్నాడు. వైదేహీ బతమే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హిమవతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ. రాముడితో నేను ఆ మాట చెప్పలేను. సరే, మొత్తం మీద నీకు వరాలు ఇచ్చినట్లే రాముడిని వనవాసానికి పంపితే సీత విదేహరాజ కుమార్తె, ఆమె ఎంతగా బాధపడుతుందో కదా. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా నీవు ఆలోచించాలి. ఇంకొక విషయం ముందే చెబుతున్నాను, కైకేయి జాగ్రత్తగా విను. సా నూనం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితుముత్సహే. రామచంద్రస్వామి అయోధ్యను వదిలి వెళ్ళిపోతే నాలో ఈ ప్రాణాలు ఉంటాయి అనుకుంటున్నావా? నా ప్రాణాలు ఉండవు, నీవు విధవ అవుతావు అనేటువంటి విషయాన్ని కూడా నేను ముందుగానే చెబుతూ ఉన్నాను. అసలు నాది పొరపాటు. ఎందుకంటే నీ సౌందర్యాన్ని గొప్పగా భావించి ఈ కామసుఖానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి నీకు ఎక్కువ గౌరవాన్ని, నీ మాటనే ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉన్నవాడిని. ఇది నేను చేసినటువంటి తప్పు అనేటువంటి విషయాన్ని ఆమె దగ్గర తెలియజెప్తూ ఉన్నాడు. ఇంకా కూడా ఏమంటారంటే, నీ కుమారుని కోసం ఆలోచించకుండా నీ కుమారుణ్ణి ఆ కైకేయి దగ్గర కామసుఖం కోసంగా అమ్మివేశావు నువ్వు అని కూడా లోకమంతా కూడా నన్ను నిందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆమె దగ్గర చెబుతూ ఉన్నా. ఎన్ని మాటలు చెప్పినా కూడా నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం సవనం వవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్షతి. నా రాముడు ఎంత గొప్పవాడంటే, నిన్నటి దినం పట్టాభిషేకం అన్నాను కదా, పిలిచి రేపొద్దున నీవు అడవులకు వెళ్ళాలి అంటే అలాగే అని అంటాడు తప్ప దాని గురించి ఇంకా ఏ విధమైనటువంటి వేరే ఆలోచన కానీ, ఎందుకు పోవాలి నేను అడవికి అని కానీ మాట్లాడేటువంటి వాడు కాదు. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, పితృవాక్య పరిపాలనా దక్షుడు అంటూ ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపక్ష్యసే. రాముడు అడవులకు వెళితే నేను చనిపోతాను,
అలాగే నాతో పాటు మరికొంతమంది కూడా చనిపోతారు, ఈ పాపాన్ని నీవు మూటగట్టుకోవలసి వస్తుంది అని చెబుతూ ప్రియం చేద్ భరతస్యైతత్ రామ ప్రవ్రాజనం భవే మాస్మమే భరతః కార్షీత్ ప్రేత కృత్యం గతాయుషః. భరతుని మనసు నాకు తెలుసు. భరతుడు ఈ యువరాజ్య పట్టాభిషేకానికి అంగీకరించడు. ఒకవేళ భరతుడు గనుక ఈ పట్టాభిషేకానికి, రాముడు వనవాసానికి వెళ్ళడానికి, భరతుడు తాను పట్టాభిషేకం పొందేదానికి కానీ ఇష్టపడినట్లయితే, నేను ఇప్పుడే ఒక మాట చెబుతున్నాను, ఏమిటి అంటే మాస్మమే భరతః కార్షీత్ ప్రేత కృత్యం గతాయుషః. నేను ప్రాణాలు వదిలిన తరువాత నాకు అంత్యక్రియలు కానీ జలతర్పణం కానీ వీటన్నిటిని ఇచ్చేదానికి భరతునికి అర్హత నేను వదిలివేస్తున్నాను. ఇక భరతుడు నాకు కొడుకు కాదు, నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు అనేటువంటి ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నాడు. అలాగే హంత నార్యే మమామిత్రే సకామా భవకైకై. ఈ విధంగా నీవు పట్టుదలతో ఈ 2 వరాలు కోరుకుంటూ ఉన్నావు. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ కోరికలను తీర్చుకో. జరిగేది మాత్రం ఇది, రాముడు అయోధ్య వదిలి వెళ్ళగానే నేను మరణిస్తాను, నీవు విధవగా మారుతావు అనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఈ రాముడు అడవికి వెళితే అడవిలో ఎలా ఉంటాడో ఏమిటో, ఎన్ని కష్టాలు పడతాడో ఏమిటో, ఇక్కడ రాజకుమారుడుగా అన్ని విధములైనటువంటి సుఖములను పొందుతూ ఉన్నాడు కదా, అడవికి వెళితే నేల మీద పడుకోవాలి, అలా కందమూలాన్ని భుజించాలి, ఇంతటి కష్టాన్ని నీవు రాముడికి కలిగిస్తూ ఉన్నావంటే నిన్ను ఏమనాలనో తెలియడం లేదు అని దశరథ మహారాజు అనేక విధాలుగా ఆమెను బ్రతిమలాడుతూ ఉన్నాడు. కానీ ఆమె మాత్రము ఏమాత్రము కూడా అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు. మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే హంతనార్యే మమ మిత్రే సకామా సుఖీ భవా. ఈ విధంగా రాముడు అడవికి వెళితే, నేను మరణిస్తే, నాతో పాటు కొంతమంది మరణిస్తే ఇవేమీ పట్టించుకోకుండా నీవు సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నావా? ఈ విధంగా కైకేయికి మాట ఇచ్చి అపకీర్తిని పొందుతాడు దశరథుడు అనేటువంటిది కూడా నీవు ఆలోచన అనేటువంటిది చేయడం లేదా అని ఈ విధంగా ఆయన మాట్లాడుతూ క్రింద పడిపోతాడు. మొదలు నరికిన చెట్టు వలె క్రింద పడిపోతాడు. సరే, ఇప్పుడు రాముణ్ణి చూడాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది దశరథ మహారాజుకి. ఆ మాట చెబుతాడు కైకేయికి. కైకేయి రాముణ్ణి పిలుచుకొని రండి అని సుమంత్రుణ్ణి పంపిస్తుంది. సుమంత్రుడు రాముని దగ్గరికి వెళ్ళి రాముడిని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ తీసుకొని వచ్చే సమయంలో రాముడు దశరథ మహారాజుకు వచ్చే సమయంలో మార్గ మధ్యంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో వాటన్నిటినీ చక్కగా వింటూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. రాముడు మనకు రాజు అవుతున్నాడు, యువరాజు అవుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే రామచంద్రస్వామి తండ్రి దగ్గరికి విచ్చేశాడు. విచ్చేసిన తరువాత తండ్రి యొక్క పరిస్థితిని గమనించాడు. ఆ పరిస్థితిని గమనించిన తర్వాత ఉదతిష్ఠత రామస్య సమగ్రమభిషేచనం పౌరజాన పదైశ్చాపి నైగమైశ్చ కృతాంజలి స్వయం వశిష్ఠో భగవాన్ బ్రాహ్మణైః సహ తిష్ఠతి క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్ రాఘవస్యాభిషేచనం. ఇవేవి ముందుగా వశిష్ఠునికి తెలియదు కాబట్టి వశిష్ఠుడు యథావిధిగా ఆయన అభిషేకం కోసంగా, పట్టాభిషేకం కోసంగా చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా పూర్తి చేస్తూ ఉన్నాడు.
నగరమంతా చక్కగా అలంకరింపబడింది. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి ఆ సమయంలో సుమంత్రుడు రాముణ్ణి తీసుకొని, దశరథుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కైకేయి మందిరంలో ఉన్నాడు. ఆ కైకేయి మందిరానికి వస్తే, ఆ కైకేయి మందిరం దగ్గర దశరథ మహారాజును చూచాడు. చూచి, అంటే ఇంతకు ముందంతా కూడా రాముడు గాని వస్తే దశరథుడు దగ్గరికి వచ్చి తనను రాముని దగ్గరకు తీసుకొని ఆయన శిరస్సు మీద మూర్కొని, అంటే అది వాత్సల్యంతో చేసేటువంటి పని, తన దగ్గరకు తీసుకొని శిరస్సు మూర్కొనడం అనేటువంటిది. ఆ విధంగా వాత్సల్యం చూపించేటువంటి వాడు ఇప్పుడు దశరథ మహారాజు నేల మీద పరున్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, మూర్ఛపోయినట్లుగా ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో రాముడు అడుగుతాడు కౌసల్యని, అమ్మా ఏమిటి తండ్రి నాతో మాట్లాడటం లేదే అని. ఇక్కడ ఇంకొక విషయం కూడా, దశరథ మహారాజు దగ్గరికి చేరే ముందే రాముడు నగర వీధుల్లో పౌరులు మాట్లాడుకునేటువంటి మాటలు విన్నాడు కదా. ఒకరేమంటూ ఉన్నారంటే, యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందితః స వసేల్లోకే స్వాత్మాప్యేనం విగహతే. రాముడు ఎంత గొప్పవాడు అంటే, రాముని చేత చూడబడినవాడు అదృష్టవంతుడు, రాముణ్ణి చూచినటువంటి వాడు అదృష్టవంతుడు. రాముని చేత చూడబడకుండా, రాముణ్ణి చూడకుండా ఉన్నటువంటి వాడు దురదృష్టవంతుడు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి రాముడు యువరాజు కావడం అనేటువంటిది అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి విషయము అని. మొత్తం మీద దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కైకేయిని చూచాడు. తండ్రి పడిపోయినటువంటి ఆ విషయాన్ని చూస్తూ ఏమని అడుగుతున్నాడంటే, యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భావమివాత్మనః కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే. అమ్మా, మా తండ్రి ఈ విధంగా నేల మీద పడిపోయి ఉన్నాడే, నేను తండ్రికి చాలా ఎక్కువ గౌరవం ఇస్తాను అనేటువంటి విషయం మీకు తెలుసు కదా, మరి కారణమేంటో తెలియజేయవలసినది. అతోషయన్ మహారాజం అకుర్వన్ వా పితుర్వచః ముహూర్తమపి నేచ్ఛేయం జీవితం కుపితే నృపే. రాజు ఈ విధంగా ఉన్నాడు అంటే రాజు మనసుకు ఏదో ఒక కష్టం అనేటువంటిది వచ్చి ఉంటుంది. నా వలన ఏదైనా కష్టం అనేటువంటిది వచ్చిందా అని ఇలాంటి సమయంలో నేను ఈ విధంగా నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు దుఃఖిస్తూ ఉండడం అనేటువంటి దాన్ని ఒక క్షణకాలం కూడా నేను భరించలేను అని చెబుతూ, మరి నా తండ్రి నాతో మాట్లాడకుండా ఉన్నాడే, మాట్లాడకుండా ఉండేదానికి కారణం ఏమిటి అని మమ నిశాం పతి స నిరర్థం గతజలే సేతుం బంధితుమిచ్చతి. అయ్యా రామా, మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నాకు ఒక మాట ఇచ్చాడు. ఇచ్చినటువంటి మాటను ఎలా తప్పాలి అనేటువంటి ఆలోచనలో ఈ విధంగా మూర్ఛపోయినాడు. రామచంద్ర స్వామి, ఓ రామ, నీవు సత్యవంతుడివి, అలాగే నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కూడా సత్యవంతుడు. అయితే ఇప్పుడు మీ తండ్రి నాకు ఇచ్చినటువంటి మాటను తప్పేదానికి చూస్తూ ఉన్నాడు. అలా తప్పకుండా నీ తండ్రిని సత్యవంతునిగా చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు నీ మీద ఉందయ్యా అంటూ ఏం చెబుతుందంటే, యది త్వభిహితం రాజ్ఞా త్వయి తన్న విపత్స్యతే తతోహమభిధాస్యామి నహ్యేష త్వయి వక్ష్యతి. ఆ రెండు వరాలున్నాయి. ఆయన నాకు ఒక మాట ఇచ్చాడు,
ఆ మాట నీకు చెప్పేదానికి మనసు కష్టపడుతూ ఉంది, అందువలన ఈ విధంగా మూర్ఛపోయాడు అని చెబుతూ ఏమంటున్నాడంటే, ఆమె ఏమంటూ ఉందంటే, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదపి కాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే. అమ్మా, నీవు నా తండ్రి ఏదో నీకు మాట ఇచ్చాడు, వరం ఇచ్చాడు అంటున్నావు కదా, ఆయన మళ్ళా ఆ వరాన్ని ఇవ్వడు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నావు కదా. అయితే ఆయన చెప్పవలసినటువంటి మాటను నీవే చెప్పమ్మా. నీవు చెప్పినట్లయితే నేను తప్పకుండా దాన్ని ఆచరిస్తాను. ఈ రాముడు రెండు మాటలు మాట్లాడేటువంటి వాడు కాదమ్మా, ఒకే మాట మీద ఉండేటువంటి వాడు. కాబట్టి తండ్రి ఏ మాట చెప్పాలని అనుకున్నాడో అది నాకు తెలియజేయమ్మా అంటే కైకేయి అంటుంది, పురా దైవాసురే యుద్ధే పిత్రా మే మమ రాఘవ రక్షితేన వరౌ దత్తౌ సశల్యేన మహారణే. దైవాసుర యుద్ధంలో తండ్రికి నేను ఉపకారం చేస్తే మీ తండ్రికి ఆయన నాకు వరములు ఇచ్చాడు, ఆ వరాలని ఇప్పుడు గుర్తు చేశాను. ఆ రెండు వరాలు ఇప్పుడు నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి నీవు ఆ వరాలని అనుసరించి నీ తండ్రిని సత్య ప్రతిజ్ఞ కలిగిన వానిగా చేయాలి. ఏమిటి ఆ రెండు వరాలు అంటే, సన్నిదేశే పితుశిష్ట యథానేన ప్రతిశ్రుతం త్వరారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాణి పంచచ. మీ నాన్న నీకు చెప్పవలసిన మాట నేను చెబుతూ ఉన్నాను. ఏమిటి అంటే 14 సంవత్సరాల పాటు నీవు వనవాసం చేయాలి. భరతస్యాభిషిచ్యేత యదేతదభిషేచనం త్వదర్థే విహితం రాజ్ఞా తేన సర్వేణ రాఘవ. నా కుమారుడైనటువంటి భరతుడు ఇప్పుడు యువరాజుగా పట్టాభిషేకం పొందాలి. నీ కొరకు నిన్ను పట్టాభిషిక్తునిగా చేయాలని ఏ సంభారములన్నీ తెచ్చారో అదే సంభారములతో అదే ముహూర్తములో నా కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకము అనేటువంటిది నేను కోరిన వరము. అలాగే నీవు 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళవాలి అనేటువంటి అది ఒక వరము. ఈ రెండు వరాలను నేను కోరాను. సప్త చ వర్షాణి దండకారణ్యమాశ్రితః అభిషేకమిమం త్యక్త్వా జటాజినధరో భవ. 14 సంవత్సరాల పాటు నీవు దండకారణ్యంలో ఉండాలి. ఇప్పుడు ఈ అభిషేకం అనేటువంటిది యువరాజు పట్టాభిషేకం అనేది వదిలిపెట్టేయాలి. అడవిలో ఉండే సమయంలో నార చీరలు ధరించాలి, జటలను ధరించాలి. ఆ విధంగా నీవు ఉండాలి. భరతః కోసలపురే ప్రశాస్తు వసుధామిమాం నానారత్న సమాకీర్ణాం సవాజిరథ కుంజరాం. అమోఘమైనటువంటి సంపదలతో కూడినటువంటి అయోధ్య నగరాన్ని, కోసల దేశాన్ని నా కుమారుడైనటువంటి భరతుడు చక్కగా ఆ 14 సంవత్సరాలు కూడా పరిపాలించాలి అని చెబుతూ ఉంటే రామచంద్రస్వామిలో ఎటువంటి మార్పు కూడా లేదు. ఇదే స్థితప్రజ్ఞ లక్షణము అని చెబుతారు భగవద్గీతలో కూడా. నీకు పట్టాభిషేకం అయ్యా అంటే పొంగిపోలేదు, ఇప్పుడు నువ్వు వనవాసం చేయాలి అంటే కృంగిపోలేదు. ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమం శ్రుత్వా న వివ్యధే రామః కైకేయీం చేదమబ్రవీ. సాధారణమైన వ్యక్తికైతే పట్టాభిషేకం కాదు, నువ్వు అడవులకు పోవాలి అంటే అది మరణంతో సమానమైనటువంటి మాట. అలాంటి మాట చెబితే అయితే రాముడా మాట విన్న తరువాత ఎలాంటి బాధను పొందలేదు. పొందకుండా కైకేయితో అంటున్నాడు, ఏవమస్తు గమిష్యామి వనం వస్తుమహం పితః జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్. అమ్మా, నేను ఇప్పుడే
అడవులకు వెళ్ళేదానికి సిద్ధమవుతూ ఉన్నాను. నారకీలను ధరిస్తాను, జటలను ధరిస్తాను. ఇది రాజుగారి ఆజ్ఞ కాబట్టి రాజాజ్ఞను నేను పాటిస్తానమ్మా. మన్యుర్న చ త్వయా కార్యో దేవి బ్రూమి తవాగ్రతః యాస్యామి భవ సుప్రీత వనం చీరజటాధరః. నీవు ఇక బాధపడవలసినటువంటి అవసరం లేదమ్మా. నీవు సంతోషంగా ఉండమ్మా. నీ కోరిక ప్రకారంగా నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరములను అనుసరించి నేను 14 సంవత్సరాలు కూడా అడవుల్లో ఉండేదానికి సిద్ధంగా ఉంటానమ్మా. తండ్రి మాట కంటే గొప్ప విషయం అనేటువంటిది నా మనస్సుకి మరొకటి లేదమ్మా. కాబట్టి ఇక నీవు నీ కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం, యువరాజ్య పట్టాభిషేకం చేసుకునేదానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చమ్మా. నేను అహం హి సీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ ధనాని చ పృష్టో భ్రాత్రే స్వయం దద్యా భరతాయ అప్రచోదితః. భరతుడంటే నాకు చాలా ఇష్టం. భరతుడు కోరుకుంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నా రాజ్యాన్ని క్షణకాలంలోనే భరతునికి ఇచ్చేదానికి నేను సంతోషంగా నా మాటని అంగీకరిస్తాను. ఆ విధమైనటువంటి సంకల్పం చేస్తాను. మరి నేనే ఆ విధంగా ఇచ్చేదానికి సిద్ధమయ్యేటైతే రాజుగారు చెప్పారు, తండ్రి గారు చెప్పారు అంటే పితృవాక్య పరిపాలన దక్షుణ్ణైనటువంటి నేను వెనుకాడుతానా? లేదమ్మా. తండ్రిని సత్యవాక్ పరిపాలకునిగా చేసేదానికి నేను తప్పకుండా మీ వరములను సఫలం చేస్తాను అంటూ గచ్చంతు చైనానయంతు దూతాః శీఘ్రజనైః హయైః భరతం మాతుల కులాత్ అద్యైవ నృపశాసనాత్. అమ్మా, భరతునికి పట్టాభిషేకం రేపే కాబట్టి వెనువెంటనే కేకయ దేశానికి మంత్రులను పంపించండి, భరతుణ్ణి పిలిపించండి, అభిషేకం జరిపించండి. దండకారణ్యమేషోహం ఇతో గచ్ఛామి సత్వరః అవిచార్య పితుర్వాక్యం సమావస్తుం చతుర్దశ. దండకారణ్యానికి నేను బయలుదేరానికి సిద్ధంగా ఉన్నాను. తండ్రి మాట కోసంగా 14 సంవత్సరాలు వనవాసం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ రామచంద్రుడు చెబుతూ తవత్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనం రామ తస్మాదితః శీఘ్రం వనం త్వం గంతుమర్హసి. అయితే ఇలా ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా నేను వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను అని రామచంద్రుడు అంటే అప్పుడు ఈ సందర్భంలో కైకమ్మ అంటుంది, అయ్యా రామ, నీవు ఆలస్యం చేయకుండా తక్షణమే అడవులకు వెళ్ళిపోవాలి, ఎటువంటి ఆలస్యము కూడా చేయకూడదు అని చెబుతూ వ్రీడాన్వితః స్వయం యచ్చ నృపస్వాం నాభిభాషతే నైతత్కించిన్నరశ్రేష్ఠ మన్యురేషోనీయతాం. మీ నాన్నగారు ఈ విధమైనటువంటి మాటను నేరుగా నీకు చెప్పలేక ఈ విధమైనటువంటి కష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీవు ఈ పని చేసినట్లయితే మీ నాన్నగారికి సంతోషం కలుగుతుంది. యావత్వం న వనం యాతః పురాదస్మాదభిద్వరం పితా తావన్నతే రామ స్నాస్యతే భోక్ష్యతే పివా. ఆలస్యం చేయకుండా నీవు వెళ్ళాలి. ఒకవేళ నీవు ఆలస్యం చేస్తే మరి నీ తండ్రి మనసు కష్టపెట్టుకొని ఆహారం తినడు, స్నానం చేయడు. కాబట్టి తక్షణమే నీవు బయలుదేరాలి అనేటువంటి మాట ఆ కైకమ్మ చెబుతూ ఉంది. అప్పుడు రాముడు అంటాడు, అమ్మా, ఆలస్యం అనేటువంటిది ఏమీ లేదు. నేను ధనమునకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడిని కాదు. నాహం అర్థపరో దేవి లోకమావస్తు ముత్సహే
విధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం. మునివృత్తిని స్వీకరించి మునులు ఏ విధంగా ధర్మాన్ని ఆచరిస్తారో ఆ విధంగా నేను ధర్మాన్ని ఆచరించేటువంటి వాడిని నేను తెలుసుకోమ్మా. ధనానికి నేను ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వనమ్మా. అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహం వనే వక్ష్యామి విజనే వర్షాణీహ చతుర్దశ. నువ్వు చెబుతూ ఉన్నావు మా తండ్రి గారు చెప్పారని. మా తండ్రి గారు నేరుగా చెప్పకపోయినా కూడా నీవు చెబుతూ ఉన్నావు కాబట్టి నీ మాటను నేను నమ్ముతూ అడవికి వెళ్ళేదానికి 14 సంవత్సరాలు అక్కడ ఉండేదానికి నేను సిద్ధం అవుతూ ఉన్నాను అని చెబుతూ, అయితే ఆ రాముడు ఒక్క మాట అడుగుతాడు కైకమ్మని. యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహం తతోద్యైవ గమిష్యామి దండకానాం మహద్వనం. అమ్మా కైకమ్మ, నేను అడవికి వెంటనే వెళ్తాను. అయితే ఒక చిన్న మాట ఏమిటంటే, నేను మా తల్లి కౌసల్యమ్మ దగ్గరికి వెళ్తాను, ఆమెను ఒప్పిస్తాను. అలాగే నా భార్య అయినటువంటి సీత దగ్గరికి వెళ్తాను, ఆమెను ఒప్పిస్తాను. కొంత సమయంలో ఆ తరువాత బయలుదేరేదానికి సిద్ధమవుతాను. భరతః పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా తథా భవత్యా కర్తవ్యం నహి సహి ధర్మః సనాతనః. నీవు కోరుకున్నట్లే, నీ మనసుకు నచ్చినట్లే భరతుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు. అయితే ఒక్క మాట చెప్పు భరతునికి, తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అని. తండ్రిని చూసుకోవడం అనేటువంటిది, తండ్రి గారిని సేవించడం అనేటువంటిది అందరికీ అవసరం కదా, అవశ్యమైనటువంటి ధర్మం కదా అంటూ స రామస్య వచశ్రుత్వా భృశం దుఃఖహతః పితా శోకాదశుక్నువన్ బాష్పం ప్రరురోధ మహాస్వనం. ఇదంతా కూడా దశరథ మహారాజు వింటూ ఉన్నాడు. నోట మాట రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా రాముడు ఏమన్నాడు, భరతుడు రాజ్య పరిపాలన చేస్తాడు, తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోమని భరతునికి చెప్పు అని. ఈ మాట విన్నటువంటి తండ్రి దశరథ మహారాజు, రామా నీవు ఎంత గొప్పవాడు అయ్యా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ దశరథ మహారాజుకి, తండ్రికి పాదాలకి నమస్కారం చేసినటువంటి వాడై, ఆ కైకేయి దగ్గర కూడా సెలవు తీసుకున్నటువంటి వాడై అక్కడి నుంచి రాముడు బయలుదేరుతూ ఉన్నాడు. అభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణం శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రా విచాలయన్. పట్టాభిషేకానికి సంబంధించిన సంభారాలన్నీ తెచ్చి ఉన్నారు కదా, ఆ తెచ్చినటువంటి సంభారాలకు కూడా ఒక నమస్కారం చేశాడు, ప్రదక్షిణ నమస్కారం చేశాడు. అంటే ఇక నేను అడవులకు వెళ్ళాలి కాబట్టి వీటితో అవసరము అనేటువంటిది లేదు అంటూ వారికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు. నవనం గంతు కామస్య త్యజతశ్చ వసుంధరా సర్వలోకాధిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. మామూలు మనిషికైతే మనసులో అనేక విధములైనటువంటి ఆలోచనలు, వికారములు అనేటువంటివి ఉంటాయి. ఎటువంటి వికారం అనేటువంటిది లేకుండా స్థితప్రజ్ఞుడు అనేటువంటి ఆ గుణాన్ని కలిగినటువంటి వాడై రాముడు అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి కౌసల్యమ్మ దగ్గరికి వెళ్ళేదానికి సిద్ధమయ్యాడు. అక్కడికి వెళితే ఆమె ఏం చేస్తుంది కౌసల్యమ్మ, రేపే కదా పట్టాభిషేకము, రామునికి ఏమేమి ప్రయత్నాలు చేయాలన్నా ఆ ప్రయత్నాలన్నీ చేద్దాము. అలాగే ముందు రోజు ఉపవాసం అన్నారు. అలాగే విష్ణు భగవానుని వీళ్ళందరూ చక్కగా పూజిస్తూ ఉంటారు. విష్ణు భగవాను అంటే రంగనాథ స్వామి. కౌసల్య ఆ రంగనాథ స్వామికి చక్కగా పూజ చేసి పట్టాభిషేకం అనేటువంటిది చక్కగా నెరవేరాలి అనేటువంటిది ఆమె యొక్క కోరికను అక్కడ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. రామస్తు భృశమాయస్తః విశ్వసన్నివ కుంజరః జగామ సహితో భ్రాతా మాతుః అంతఃపురం వసి. రాముడు
కైకమ్మ దగ్గరికి వచ్చినప్పుడు రామునితో కూడా లక్ష్మణుడు ఉన్నాడు. రాముడు లక్ష్మణుడు ఇరువురు కూడా వెనుదిరిగి వచ్చారు. ఇక్కడ ఆ కౌసల్య అమ్మవారి దగ్గరికి చేరుకున్నారు. ఆ సందర్భంలో వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనాం ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తించ ధర్మం చోపహితం కులే. రామునికి అన్ని విధాలా శుభం కలగాలి అని అనేక దేవతలకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఈ కైకమ్మ అదే మనస్సుతో ఉన్నది. సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ అద్యైవ హి త్వాం ధర్మాత్మా యువరాజ్యే విషేచ్యతి. ఓ రామ, నిన్ను యువరాజుగా చూడాలని దశరథ మహారాజు అనుకున్నాడు కాబట్టి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నిజమయ్యేటట్టుగా నీకు యువరాజ్య పట్టాభిషేకం కలగాలి అని మనసులో అనుకుంటూ ఉన్నది. అలాంటి ఆ సందర్భంలోనే అక్కడికి రాముడు వచ్చాడు. రామునితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. సా నికృత్తేవ సాలస్య యష్టిః పరశునావనే పపాత సహసా దేవి దేవతేవ దివత్సుత. వచ్చినటువంటి రాముడు తల్లికి జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. వనే మధుమూల ఫలైర్జీవన్ హిత్వా మునివదామిషం. అమ్మా, తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి నేను వనవాసం చేయాలి. 14 సంవత్సరాలు మునివృత్తిని స్వీకరించి అడవిలో ఉండాలి. భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసం. భరతుడు యువరాజ్యంను పొందుతాడు. నేను అడవిలో మునివృత్తితో ఆ 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉంటాను అని జరిగినటువంటి విషయాన్ని, తన యొక్క నిర్ణయాన్ని రామచంద్రుడు అమ్మ తల్లి కౌసల్య దగ్గర తెలియజేస్తే ఆమె ఆ విషయాన్ని విని అలాగా క్రింద పడిపోయింది, మూర్ఛపడిపోయింది, బాధపడుతూ ఉంది. యది పుత్ర న జాయేథ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖమతో భూయః పశ్యేయమ అప్రజాః. అని ఏమంటుందంటే, రామచంద్ర, అడవులకు వెళ్తానంటూ ఉన్నావా తండ్రి కోసము? ఇప్పుడు నీవు దూరం అయితే నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసు కదా నీకు. అసలు ఏమంటుందంటే, నాకు సంతానమే లేకుండా కలగకుండా ఉంటే, నేను గొడ్రాలుగా ఉంటే ఒకే చింత, కొడుకులు లేరనేటువంటిది. కానీ ఇప్పుడు నీవు జన్మించి ఇంత పెద్దవాడవి ధర్మాత్ముడుగా ఉండి పట్టాభిషేకం అని అనుకున్న తర్వాత నీవు అడవులకు వెళ్ళడం అంటే నా మనసులో ఎంతగా బాధ అనేటువంటిది కలుగుతుందో నీకు తెలుసా అని సంవత్సరాల పాటు కృపణావర్తయిష్యామి కథం కృపణ జీవికాం. ఆయన రామ, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాల పాటు నీవు అడవికి వెళ్ళిపోతే నీ ముఖచంద్ర బింబాన్ని చూడకుండా నేను దీనమైనటువంటి జీవితాన్ని ఎలా గడిపేదయ్యా? కాబట్టి నేను ప్రాణాలతో ఉండడం అనేటువంటిది కూడా కష్టము అనేటువంటి విషయం చెబుతూ ఉంటే ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా ఆమెను ఓదారుస్తూ, ఆయన లక్ష్మణుడు కొంత ఆవేశపరుడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, ధర్మము అనేటువంటి దాన్ని పక్కన పెట్టి తండ్రి అనేటువంటి వాడు కానీ, గురువు అనేటువంటి వాడు కానీ ధర్మాన్ని ఆచరించకుండా ఉండే పక్షములో అధర్మముతో కూడినటువంటి మాట చెబితే అటువంటి మాటను శిరసావహించవలసినటువంటి అవసరము లేదు అని ఆ విధంగా లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటే, ఆ లక్ష్మణుడిని కూడా
రాముడు ఎంతో గొప్పగా, అంటే మనం ఇందాక అనుకున్నాం రాముని గుణాల్లో ఎదుటివాళ్ళు పరుషంగా మాట్లాడినా తాను పరుషంగా మాట్లాడకుండా వాళ్ళని మంచి మాటలతోనే, మృదు మధురమైనటువంటి మాటలతోనే తన దారికి తెచ్చుకునేటువంటి వాడు. ఆ విధంగా రామచంద్రస్వామి లక్ష్మణుని కూడా చక్కగా మంచి మాటలతో, ధర్మయుక్తమైనటువంటి మాటలతో, చతురుపాయాల్లో సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, సామోపాయం అన్నట్లుగా మాట్లాడేటువంటి వాడు. లక్ష్మణుడు ఏమంటాడు? గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. గురువు అయినా సరే, తండ్రి అయినా సరే అధర్మంతో కూడినటువంటి మాట చెప్పినట్లయితే దాన్ని ఆచరించకూడదు. అటువంటి వాళ్ళని తండ్రి అయినా గురువు అయినా శిక్షించాలి అనేటువంటి ఆలోచన కూడా ఆ లక్ష్మణుని మనస్సులో ఉన్నది. భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య మహాత్మనః యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే. ఆ మాట లక్ష్మణుడు చెబుతూ ఉంటే కౌసల్యమ్మ కూడా లక్ష్మణుడు చెప్పింది దాని గురించి కూడా ఆలోచించవయ్యా రామా అని ఆలోచించమని చెబుతూ ఉంటే, మొత్తం మీద రామచంద్రస్వామి ధర్మము అనేటువంటిది ఏదో అదే ప్రధానమైనటువంటిది అని అందరికీ కూడా తెలియజెబుతూ ఉన్నాడు. యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాస్మ్యహం త్వాం నాహమనుజానామి న గంతవ్యమితో వనం. లక్ష్మణుడు అంటాడు అడవులకు పోవాల్సిన అవసరం లేదని, కానీ తండ్రి మాటకు ప్రాధాన్యత అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి అని రాముడు తన వంశంలో పూర్వీకులు చేసినటువంటి పితృవాక్య పరిపాలన అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఏం చెబుతూ ఉన్నాడంటే, తండ్రి మాటను ఆచరించడంతో సమానమైనటువంటి ధర్మం మరొకటి లేదయ్యా. ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణ గౌర్హతా జానతా ధర్మం కండునా విపశ్చిత. ఓ లక్ష్మణ విను, కండు అనేటువంటి ఒక మహర్షి, ఆయన ఏం చేశాడు అంటే గొప్ప పండితుడు ఆయన. తండ్రి చెబుతాడు, నాయనా ఇదిగో ఈ ఆవుని నీవు సంహరించు అని. తండ్రి చెప్పినాడు కాబట్టి ఇది ధర్మమా అధర్మమా అనేటువంటిది ఆలోచించకుండా ఆ గోవును సంహరించాడు కండు అనేటువంటి ఆ మహర్షి. కాబట్టి పితృవాక్య పరిపాలన అనేటువంటిది ఎంత గొప్పదో ఆలోచించు. అంతేకాకుండా మన వంశంలోనే సగరుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆ సగరుడు అశ్వమేధయాగం చేస్తూ ఉంటే ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తే సగరుని పుత్రులైనటువంటి 60,000 మంది కూడా భూమిని త్రవ్వుతూ పాతాళానికి వెళతారు. ఆ పాతాళానికి వెళ్ళేటప్పుడు భూమిని త్రవ్వినప్పుడు ఎన్నో జంతువులు మరణించాయి. ఆ పాతాళానికి వెళ్ళే సందర్భంలో ఎంతో మందిని వాళ్ళు సంహరించడం జరిగింది. ఇదంతా కూడా తండ్రి చెప్పాడు, మీరు అశ్వాన్ని వెతకాలి, భూమి మీద కనబడకపోతే భూమిని త్రవ్వి పాతాళానికి పోయి వెతకండి అంటే వాళ్ళు ఆ విధంగా హింస చేస్తూ కూడా పాతాళానికి వెళ్ళారు తండ్రి మాట కోసంగా. సగర చక్రవర్తి యొక్క 60,000 మంది కుమారులు. అలాగే జామదగ్నేన రామేణ రేణుకా జననీ స్వయం కృత్తా పరశునారణ్యే పితుర్వచనకారిణ. జమదగ్ని మహర్షి యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు ఆయన ఏం చేశాడు, తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి తల్లి అయినటువంటి రేణుక యొక్క శిరస్సును ఖండించాడు. ఈ విధంగా మహనీయులు, మహాత్ములు, పండితులు అయినటువంటి వాళ్ళందరూ కూడా తండ్రి మాటను పాటించారు. ఏతైరన్యైశ్చ బహుభిః దేవీ దేవసమైః కృతం పితుర్వచనమక్లీవం కరిష్యామి పితుర్హితం. పూర్వీకులు ఎంతో మంది మహానుభావులు పితృవాక్య పరిపాలన చేశారు కాబట్టి అమ్మా నేను కూడా పితృవాక్య పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తాను, నేను ఆ విధంగా అదే ధర్మము అనేటువంటిది ఆలోచన నేను చేస్తూ ఉన్నాను. నాహం ధర్మమపూర్వంతే ప్రతికూలం ప్రవర్తయే పూర్వైరయమభిప్రేతః గతో మార్గోనుగమ్యతే. అలాంటి పెద్దలందరూ ఏ మార్గాన్ని అనుసరించారో ధర్మ మార్గాన్ని
పితృవాక్య పరిపాలన అనేటువంటి మార్గాన్ని నేను కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తాను. తండ్రి చెప్పినట్లుగా నేను 14 సంవత్సరాలు కూడా అడవికి వెళ్ళి అక్కడ ఉంటాను. అనుమన్యస్వమాం దేవి గమిష్యంతమితోవనం శాపితాసి మమ ప్రాణైః స్వస్త్యయనాయిమే. కౌసల్యామాత అనుమతి ఇయ్యమ్మా, నేను వనవాసం చేస్తాను అని ఆ విధంగా చెబుతూ ఉంటే ఆమె ఆ తల్లి అలాగే అని అనుమతించక తప్పలేదు. ఆ విధంగానే లక్ష్మణుడు ఏం చేస్తాడు, ఆ సీత దగ్గరికి వెళ్ళి ఓ సీత, నేను ఈ విధంగా వనవాసానికి వెళ్ళాలి అనేటువంటి మాట చెబితే ఆమె మనసులో కొంత ఆలోచించుకున్నటువంటిది, నేను కూడా నీతోటే వనవాసం చేసేదానికి వస్తాను అని ఆమె అంటుంది. ఆ విధంగా ఆమె అన్నప్పుడు అడవిలో ఎన్నో కష్టాలు అనేటువంటివి ఉంటాయి. అటువంటి కష్టాలన్నీ కూడా నీవు భరించడం అనేటువంటిది సరికాదు, నీవు ఇక్కడే ఉండు అంటే ఆమె చెబుతుంది, అయ్యా శ్రీరామ, ఓ ప్రాణనాథ, బాల్యములో మా ఇంటికి ఒక యతీశ్వరుడు వచ్చాడు. ఆ యతీశ్వరుడు నన్ను చూచి, నా హస్తరేఖలన్నీ చూచి, ఈమె వనవాసం చేసేటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఆ మాట నిజమవుతుంది. అందువలన నేను నీతో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా భర్త ఎక్కడ ఉంటే అదే స్వర్గము, భర్త లేకపోతే అదే నరకము అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఆమె విషయం వివరించి చెబుతుంది. అంతేకాకుండా ఆమె ఒక మాట అంటుంది, నీవు నన్ను అడవికి తీసుకొని వెళ్ళకపోతే, నీతో పాటు నీ సన్నిధిలో నేను ఉండకపోతే ప్రాణాలను వదిలేదానికి సిద్ధమవుతాను, విషమైనా త్రాగేస్తాను, నీళ్లలోనైనా కలిసిపోతాను అనేటువంటి మాట కూడా చెప్తుంది. ఇంకొక మాట అంటుంది ఆమె సీతమ్మ, అయ్యా రామా, నీవు నన్ను కాపాడుకోలేనటువంటి అడవుల్లో ఎన్నో కష్టాలు అన్నావు, అక్కడ క్రూర మృగాలు ఉంటాయన్నావు, క్రూర మృగాల నుండి, రాక్షసుల నుండి నన్ను నీవు కాపాడుకోలేవా? అంత శక్తి లేనటువంటి వాడివా? మా నాన్నగారు నీవు పరాక్రమవంతుడు అని నీకు ఇచ్చి కట్టబెట్టాడు. నీవు ఈ విధంగా మరి పురుషుడవు కాకుండా నపుంసకుడువా అన్నట్లుగా ఈ విధంగా మరి నన్ను వదిలేసి వెళతాను అంటున్నావే, ఇది సరి అయినటువంటి పదం కాదు. మా నాయన అల్లుణ్ణి పురుషుణ్ణి తెచ్చుకున్నాడా, నపుంసకుణ్ణి తెచ్చుకున్నాడా అని సందేహించవలసి వస్తుంది అని ఇంత మాటలు మాట్లాడితే రామచంద్ర స్వామి, ఓహో, 100కి 100 పాళ్ళు ఈమె నాతో రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆమెను కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళేదానికి సిద్ధమవుతాడు. అలాగే లక్ష్మణస్వామి కూడా వస్తానని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా రామచంద్ర స్వామి లక్ష్మణునితో పాటుగా అలాగే సీతమ్మతో పాటుగా వనవాసం చేసేదానికి సిద్ధమవడం అనేటువంటిది, ఆ ఘటన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ లక్ష్మణుని యొక్క తల్లి సుమిత్రమ్మ అంటుంది, నీవు రామచంద్ర స్వామికి సేవ చేసేదానికి వెళుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఆమె ప్రత్యేకంగా ఒక మాట చెబుతుంది, ఈ రామచంద్రుణ్ణి నీవు తండ్రిగా అనుకో, రామం దశరథం విద్ధి, ఈ రాముణ్ణి నీ తండ్రిగా అనుకోవయ్యా లక్ష్మణ. మాం విద్ధి జనకాత్మజా, జనకరాజ కుమార్తె అయినటువంటి సీతమ్మ ఉంది కదా మీ వదిన, ఈమెను నీ తల్లిగా నన్నుగా భావించవయ్యా. అయోధ్యాం అటవీం విద్ధి, ఆ అడవిని అయోధ్యగా భావించు. గచ్చతాత యథా సుఖం, ఆనందంగా సంతోషంగా అన్నకు సేవ చేస్తూ నీవు అడవిలో అన్నను కాపాడుకుంటూ వదినను కాపాడుకుంటూ నీవు వెళ్ళిరావయ్యా అని ఎంత గొప్ప మనస్సుతో ఆమె ఆశీర్వదించి పంపుతుందో అది చాలా గొప్ప విషయం. అటువంటి మనస్సు
జోహార్లు అర్పించాలి అటువంటి సుమిత్రా మాతకు. ఆ ఇద్దరు కుమారులుంటే ఒక కుమారుని రాముని సేవకు అంకితం చేసింది, ఇంకో కుమారుని భరతుని సేవకు అంకితం చేసింది మహనీయురాలు ఆమె. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీతమ్మవారు అడవులకు 14 సంవత్సరాలు ఉండేందుకోసంగా బయలుదేరడం అనేది. అయోధ్య నగరాన్ని వెళుతూ ఉంటే అయోధ్య నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మేము కూడా మీతో వస్తామని, రాముడు వెళుతూ ఉంటే రాముని వెంట పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వృద్ధులు, ఆడవాళ్ళు అందరూ కూడా బయలుదేరారు రాముని వెంట. అడవులకు వెళుతూ అడవికి వెళ్ళింది. ఆ తర్వాత మరి జరిగేటువంటి అంశాన్ని ఈ అయోధ్యకాండలో ఇప్పుడు సగభాగం మనం గమనించాము, మననం చేసుకున్నాము. మిగిలిన సభాగం గుహుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి రోజున, రేపు విశేషమైనటువంటి రోజు, మన ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి సత్యానంద మహర్షి వారి 29వ ఆరాధన మహోత్సవం అనేటువంటిది. ఆ సందర్భంగా అయోధ్యకాండలో మిగిలినటువంటి 2వ భాగాన్ని మనం మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశ్రమం ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి శ్రీహరి తీర్థస్వామి వారి పాదపద్మములకు ప్రణామములు చేస్తూ, రామతీర్థస్వామి వారి పాదములకు నమస్కరిస్తూ, పురుషోత్తమ స్వామి వారు, అలాగే ఇక్కడ మాతాజీ వచ్చున్నారు, మాతాజీ పరమేశ్వరానంద వారు, శ్రీ రామకృష్ణ గారు, మన నాగేశ్వరరావు గారు, అందరికీ కూడా ప్రణామాలు చేస్తూ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కలగాలి, సత్యానంద మహర్షి వారి ఆశీస్సులు మనకందరికీ కలగాలని భావన చేస్తూ మంగళ శ్లోకం అనేటువంటిది చెప్తున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.